మీరు ఇచ్చే స్మైల్కి మా పెయిన్ అంతా ఒక్కసారి అలా తగ్గిపోతుంది మాకైతే మాత్రం. అంతే కదా, దట్స్ వాట్ ఐ డూ. ప్రాక్టీస్ చేయను, నవ్వుతా. స్మైల్ పేషెంట్ కమ్ మన దగ్గరికి ఎందుకు వస్తారు, చాలా హోప్ పెట్టుకొని వస్తారు ఇదని చేస్తాం మనం అని చెప్పి. ఒక మాట లేదా వాళ్ళు ఇచ్చే ఒక చిన్న టాబ్లెట్, వాళ్ళు ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ పేషెంట్కి మాత్రం కొండంత అండగా నిలబడుతుంది సార్. పేషెంట్ రికవరీకి మెడిసిన్స్లో ఉండదు, ఇస్ ఇన్ ద విల్ పవర్. 10 మందులు రాసి 10 ట్రీట్మెంట్లు 10 ఇన్వెస్టిగేషన్ రాస్తే రికవర్ అవుతారని గ్యారంటీ ఉండదు. సింపుల్ మందులు కాన్ఫిడెన్స్ ఇచ్చి చేసేస్తే చాలు. అంటే మోకాలు పైన వచ్చే నొప్పులు కొన్ని ఉంటాయి, మోకాలు చిప్ప మధ్యలో వచ్చే నొప్పులు కొన్ని ఉంటాయి. సో ఈ 3 స్టేజ్లో పైన కింద మధ్యలో వచ్చే నొప్పులకి డిఫరెన్సియేషన్ అంటే అరిగితేనే వస్తాయి 3 ప్లేస్లో కూడా. మోకాలు అరిగిపోయినప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఒకలా వస్తాయి. బేసిక్గా చెప్తాను డిఫరెన్స్ అంటే, మోకాళ్ళ యాక్చువల్ జాయింట్ లోపల వచ్చే పెయిన్ బాగా ఫిజికల్ యాక్టివ్ బాగా గట్టిగా బలంగా ఉంటారు కదా. సో అంటే బోన్ స్ట్రాంగ్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ వల్ల బోన్ స్ట్రాంగ్ అవుతాయి. ఈరోజు చదువుకునే పిల్లలు కానీ ఎంప్లాయీస్ కానీ నెక్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. మేబీ మీ దగ్గరికి చాలా మంది వచ్చే ఉంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సో ఆఫీస్లో ఏం చేస్తారు, పొద్దున్న వెళ్తే ఒక చైర్ వేస్తారు, కూర్చుంటారు, మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నం ఒకసారి వేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి. సో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బ్యాడ్ పోస్చర్లో బేసికలీ సెడెంటరీ జాబ్ మంది ఒకటే పొజిషన్లో కూర్చొని కదలకుండా పని చేసుకుంటే జాయింట్లు ఏమైతాయి, అన్నీ పట్టేస్తాయి. సార్ 40 ఏళ్ళు దాటిన విమెన్కి కానీ మెన్కి కానీ బోన్ స్ట్రెంగ్త్ కోసం మీరు ఏం చెప్తారు? ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్కి ఏం కావాలి, కాల్షియం కావాలా. సో కాల్షియం సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, పాలు, పెరుగు, చీజు, పన్నీర్లు ఇలాంటి వాటిలో నుంచి. ఇంకా బెటర్ ఏంటి, అన్నిటికన్నా బెటర్ ఏంటి రాగి. అంటే మీరు అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత అపోలోని సెలెక్ట్ చేసుకోవడానికి వై అపోలో అంటే ఏం చెప్తారు? అలా చాలామంది వచ్చారు కానీ నేను అపోలో చూస్ చేసుకున్నా. టూ కాంట్రవర్షియల్ టు ఆన్సర్, కానీ జనరల్గా అపోలో బాగుంటే నేను ఉంటాను, అపోలో బాగోకపోతే నేనే ఫస్ట్ పర్సన్ బయటికి వెళ్ళిపోవడానికని. మనకు కావాల్సిన సపోర్ట్ లేకపోతే, పేషెంట్ కేర్ వైజ్ లేకపోతే నేనైనా ఇలాగ ఇంకో హాస్పిటల్ చూసుకుంటాను. హాస్పిటల్ ఏం చేస్తుందంటే ఇది మెయిన్ ఇంట్రెస్టింగ్. సో లాటర్ టైమ్స్ ఏంటి, డాక్టర్ ఇప్పుడు నేను ఎన్నో చెప్తున్నప్పుడు ఎంత డిస్కషన్ అది చేయండి ఇది చేయండి అని చెప్తాను, నేను ఫాలో అవ్వాలి కదా. సో సేయింగ్ కదా, డాక్టర్స్ ఆర్ బ్యాడ్ పేషెంట్స్. సో ఒకరోజు మధ్యలో వచ్చేసి ఓపీడీ యాప్ పడేసి బ్లడ్ అంత చేసుకొని చేయాల్సిందని చెప్పాను. సో గుడ్ థింగ్. అప్పుడు చేయకపోతే ఇప్పుడు నా గురించి నేను అందరూ చెప్తున్నా, నా గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు లేరు కదా. ఇప్పుడు నాకు అడ్వైజ్ ఎవరు ఇస్తారు, ఎవరెవరు. ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ ప్రభాత్ లక్రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ అపోలో హాస్పిటల్స్. సార్ నమస్కారం అండి. నమస్తే. సో నైస్ టు సీ యూ సార్. నైస్ మీటింగ్ యూ సార్. పేషెంట్స్ నేను చాలాసార్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ క్యాబిన్లోకి వచ్చి మీ ముందు కూర్చున్న వెంటనే మీ స్మైల్ చూసి వాళ్ళ పెయిన్ మర్చిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. నేను మా పిల్లలు అయితే మాత్రం మీరు ఇచ్చే స్మైల్కి మా పెయిన్ అంతా ఒక్కసారి అలా తగ్గిపోతుంది మాకైతే మాత్రం. అంతే కదా, దట్స్ వాట్ ఐ డూ. ప్రాక్టీస్ చేయను, నవ్వుతా. స్మైల్ పేషెంట్ కమ్ మన దగ్గరికి ఎందుకు వస్తారు, చాలా హోప్ పెట్టుకొని వస్తారు ఇదని చేస్తాం మనం అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు బాగా రిసీవ్ చేసుకుని ఒక స్మైల్ ఇచ్చి కూర్చోబెడితే 50% తగ్గిపోయి ఉంటుంది. వేర్ ఇన్ ద రైట్ హ్యాండ్స్, మన కరెక్ట్ పర్సన్తో ఉన్నాం అన్న ఫీలింగ్ వస్తే చాలు మనకు. అది నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతా చాలా ఈజీ అయిపోద్ది. నేనేం చెప్పినా దే బిలీవ్ మీ. సో దట్ గోస్ ఆ స్మూత్ రిలేషన్ అవుట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. 7 years బ్యాక్ సార్, నాకు ఈ రోజుకి గుర్తు, నాకు C4 C5 ప్రాబ్లంకి మీ దగ్గరికి, L4 L5 ప్రాబ్లం మీ దగ్గరికి వచ్చినప్పుడు కాలర్ వేసుకుని వచ్చాను మీ దగ్గరికి, గుర్తుందా లేదు? ఫస్ట్ ఆ కాలర్ తీసేయండి మీరు అన్నారు మీరు. సో ఎలారో బాబు కాలర్ తీసేయమంటున్నారు, పెయిన్ తట్టుకోగలనా లేదా అనుకున్నాను. కానీ సార్ మీరు నమ్మరు, మీకు ఏమీ లేదండి అని మీరు ఒక్క వర్డ్ ఇలా చెప్పగానే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఈ 7 yearsలో నేను ఎప్పుడూ కాలర్ వేసుకోలేదు మళ్ళీ. రియలీ కొన్ని మాత్రం డాక్టర్స్ ఒక మాట లేదా వాళ్ళు ఇచ్చే ఒక చిన్న టాబ్లెట్, వాళ్ళు ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ పేషెంట్కి మాత్రం కొండంత అండగా నిలబడుతుంది సార్. మెజారిటీ ఆఫ్ ద టైమ్
ఎక్కువసార్లు ఏంటంటే పేషెంట్ రికవరీకి ఇస్ నా మెడిసిన్స్లో ఉండదు, ఈజ్ ఇన్ ద విల్ పవర్ ఆఫ్ ద పేషెంట్ టు రికవర్. సో మనం కాన్ఫిడెన్స్ ఇచ్చామనుకో పేషెంట్ ఏమీ లేదు, నీకు ప్రాబ్లం మేజర్గా ఉన్నా కూడా నీకు ఏమీ లేదు, నీకు ఈ మందులు వాడు ఏం చెయ్యి, నీకు 100% నార్మల్ అయిపోద్ది అని చెప్తే నార్మల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి, నిజంగా తగ్గిపోద్ది. వాళ్ళు అలాంటి పేషెంట్ మనం కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత మనం సింపుల్ మందులు పెట్టినా కూడా ఎక్స్ట్రీమ్లీ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. 10 మందులు రాసి 10 ట్రీట్మెంట్లు 10 ఇన్వెస్టిగేషన్ రాస్తే రికవర్ అవుతారని గ్యారంటీ ఉండదు. అదే సింపుల్ మందులు కాన్ఫిడెన్స్ ఇచ్చి చేస్తే చాలు మనకు. అవును సార్. అవును సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు అపోలోలో ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? నేను మే 2012లో రీలోకేట్ అయ్యాను లండన్ నుంచి. లండన్లో ఒక 10 years ఉన్నాం, ఇక్కడే క్వాలిఫై అయ్యాం, మళ్ళీ లండన్లో క్వాలిఫై అయ్యాను. సో అక్కడ FRCS ఆర్థోపెడిక్స్ చేసి కన్సల్టెంట్ కింద స్టార్ట్ చేసి, ఇంకా లండన్ నా రైట్ ప్లేస్ కాదు, నా బర్త్ ప్లేస్ కాదు, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై కంట్రీ. సర్వీస్ అనుకోవచ్చు ఏదైనా, కానీ ఇండియాలో ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం కరెక్ట్ అనిపించింది, వచ్చేసాం అంతే. ట్రీట్మెంట్ వైజ్ కానీ హాస్పిటల్స్ వైజ్ కానీ డాక్టర్స్కి ఇచ్చే వాల్యూ వైజ్ కానీ అక్కడ మీకు లండన్లో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడైనా కనిపించిందా మీకు? అంటే మనం ఒకటి ఏంటంటే, మనం గుడ్ డాక్టర్ అయితే, మంచి డాక్టర్ అయితే ఎక్కడున్నా యూ డూ వెల్. నేను లండన్లో కూడా వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ, బాగున్నా, పేషెంట్ అందరూ హ్యాపీ, గుడ్ ప్రాక్టీస్, మంచి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అక్కడ కూడా. మనంతా మన అప్రోచ్ టువర్డ్స్ పేషెంట్ బాగా అప్రోచ్ అయితే మనకి ఆ రెస్పెక్ట్ వస్తుంది వెనక్కి. ఇండియాకి వచ్చింది అది గొప్పతనం ఏంటంటే, అక్కడ ఏంటంటే అక్కడ కూర్చొని ఈ కాన్వర్జేషన్, ఇప్పుడు మా అందరూ కాన్వర్జేషన్ నడుస్తుంది, అక్కడ రిలేషన్ ఏంటంటే ఆ 10 minutes రిలేషను. బయటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ వేరే, నేను వేరే. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ మన పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ రిలేషన్లా ఉంటుంది. అందుకే ఇప్పుడు మా ఫాదర్ డాక్టరు, ఆయన ఇప్పుడు మా రిలేటివ్స్ ఫ్యామిలీస్ అందరూ చూస్తే ఆయనకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకప్పుడు ఆయన పేషెంట్సే. సో బేసిక్గా అంటే ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్ రిలేషన్. ఒక 5-6 ఏళ్ళు, ఇప్పుడు మీరు 7 years నుంచి వేర్ యూ మీటింగ్ మీ, no more I can consider you as a patient. So become part of a friend or a family member laga you treat. Correct. That will continue forever. True. That is major difference between మన వెస్టర్న్ మెడిసిన్కి ఇండియన్ మెడిసిన్కి. ఎగ్జాక్ట్లీ ఒక బాండింగ్ అనేది బాండింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ బాండింగ్. అదే కాన్ఫిడెన్స్ మనకి. సో హాలిడేస్ 10 రోజులు ఉందనుకో, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాం. సార్, స్టార్టింగ్లో మీరు కొత్తగా సర్జరీస్ చేసిన డేస్కి ఇప్పటికీ సర్జికల్ మీ ప్రాక్టీస్లో కానీ లేదంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్లో కానీ చేసే విధానంలో కానీ చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అవును. సో మేజర్గా ఏంటి అని అంటే ఏం చెప్తారు అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి మనకి మెడికల్ స్పెషాలిటీలో, ఆర్థోపెడిక్కే కాదు, మెడికల్ స్పెషాలిటీ, సర్జికల్ స్పెషాలిటీలో ఎనార్మస్ చెప్పలేనంత డెవలప్మెంట్, ఇన్నోవేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్థోపెడిక్ వైజ్ మేజర్ ఇన్నోవేషన్ చూసుకుంటే, ఇప్పుడు సర్జరీలు అన్నీ చిన్న అయిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడులో అన్ని ఓపెన్ సర్జరీలు చేసేది, ఇప్పుడు అన్ని కీహోల్ సర్జరీలు అయిపోతున్నాయి. అప్పుడు ప్రతి జాయింట్ అరిగిపోయిన ప్రతి పేషెంట్కి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్లు వచ్చేసినాయి. అసలు జాయింట్ రిప్లేస్మెంట్ దాకా వెళ్లకుండా ఆపేగల ట్రీట్మెంట్లు వచ్చేసినాయి. ఎక్సలెంట్, అన్బిలీవబుల్. కాకపోతే అంటే ఇప్పుడు ఈ న్యూ ట్రీట్మెంట్స్ని మనం పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఏమైందంటే ఎంతసేపు స్టాండర్డ్ ఆపరేషన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొందరు సర్జన్స్ ఉన్నారు, పాపులర్ సర్జన్ సిటీలో, వాళ్ళు ఏం చెప్తారు, జాయింట్ రిప్లేస్మెంట్ ఎర్లీ స్టేజ్లో ఉన్న పేషెంట్కి సింపుల్ ట్రీట్మెంట్స్ చేయకుండా జాయింట్ రిప్లేస్మెంట్ అనేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. సో దాంతో ఏమవుతుందంటే మనకి పేషెంట్లో ఒకలాంటి ఫియర్, డాక్టర్ అంటే భయం, సర్జరీ చేస్తారు అని చెప్పి, అది తప్పు. సో అది ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫస్ట్ మన పేషెంట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలా. ప్లస్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో చాలా ఉన్నాయి, ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్. అందుకని ఇప్పుడు గూగులింగ్ ఇవన్నీ చేస్తే మనకి అన్ని ట్రీట్మెంట్ తెలుస్తాయి. పేషెంట్ నీ రీప్లేస్మెంట్ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి, అదొకటి. ఇంకోటి అంటే ఇప్పుడు ఈ ఇన్నోవేషన్స్ మీద పేషెంట్స్కి అవేర్నెస్ లేక ఒకటి. రెండోది
ఇన్నోవేషన్స్ ఉన్నా కూడా స్టాండర్డ్ ఓపెన్ ఆపరేషన్ చేస్తూ దీనివల్ల అంటే పేషెంట్లో ఒక ఫియర్ క్రియేట్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చెప్పేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపెన్ చేస్తాడు. అందుకనే ఎగ్జాక్ట్ ఈ రీజన్ వల్ల హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ పెరిగిపోయినాయి. అవును, అది పని చేసినా పని చేయకపోయినా, ఎగ్జాక్ట్ మీరు పని చేసినా పని చేయకపోయినా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సర్జరీ అని చెప్తారు. నేను మా వాళ్ళు ఎవరు హోమియో దగ్గర తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అది యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సర్జరీకి అయ్యే కాస్ట్ కన్నా హోమియోలో ఆయుర్వేదంలో ఎక్కువ ఖర్చు పెడతారు, స్ట్రగుల్ అవుతారు. సో దానికన్నా బెటర్ ఏంటంటే వచ్చిన పేషెంట్కి ఏంటి ఇప్పుడు రాంగ్ పేషెంట్ వస్తాడు, వీడు సర్జరీ ఆఫర్ చేయకూడదు, అదర్ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయాలి. మోకాల్ ప్రైన్ ఉంది, ఇంజెక్షన్ ఆఫర్ చేయాలి, మెడిసిన్స్ పెట్టాలా, కీహోల్ సర్జరీ ఆఫర్ చేయాలా, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయాలా, రకరకాల ట్రీట్మెంట్లు ఆఫర్ చేస్తే మనం జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. కొందరేమో తెలియక పాపం ఎన్ని ఇయర్స్ అని తెలియక టైం వేస్ట్ అయిపోయి కంప్లీట్గా పాడైపోయిన తర్వాత వస్తుంది మోకాలు. అప్పుడు అఫ్కోర్స్ మనకేం ఆప్షన్లు ఉండవు జాయింట్ రిప్లేస్మెంట్. కానీ ఆప్షన్లు లేకుండా వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో పేషెంట్స్ కానీ ఎర్లీ స్టేజ్లో రాగలిగితే మంచి ఆప్షన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్. సార్ ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్కి వచ్చేస్తుంది, జాయింట్ అంతా పాడైపోయింది అని ఒక మామూలు మనిషి అర్థం చేసుకునే విధానంలో అర్థం కావాలి అని అంటే కనుక ఇనీషియల్ స్టేజ్ అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్ దానికి? కరెక్ట్. ఇనీషియల్ స్టేజ్ జాయింట్ అరుగుదల అన్నది జబ్బు కాదు. అరుగుదల అన్నది వయసుతో మన వయసు ఎట్లా పెరుగుతుంటే మన బాడీలో మార్పులు ఎట్లా వస్తాయో అట్లాగే జాయింట్లో కూడా మార్పులు వస్తాయి. దాన్నే వేర్ అండ్ టేర్ అంటాం కదా. అరుగుదల ఖచ్చితంగా మనం ఏమి చేసినా చేయకపోయినా అరగాల్సిందే అని జాయింట్లు. కానీ ఆ జాయింట్ అరుగుదల స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకు తెలిసేది నొప్పులు. ఓకే. కొందరికి ఏమో మెట్లు ఎక్కి దిగుతుంటే నొప్పి, ఎక్కువసేపు కూర్చొని లేగాలంటే నొప్పి, కొందరు కాసేపు ఒక 15 నిమిషాలు వెళ్తుంది నడిచిన తర్వాత నొప్పి, లేదా అరగంట నడిచిన నొప్పి. అది ఎర్లీ స్టేజ్. రైట్. సో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు మనం. క్లినికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పులు వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను అసెస్మెంట్ చేస్తాను, ఎగ్జామ్ పరీక్ష చేస్తాను, ఎక్స్రే తీస్తాము, కావాలంటే MRI తీస్తాము, తెలిసిపోద్ది 100% ఎర్లీ స్టేజ్ అని చెప్పి. అంటే మోకాలు పైన వచ్చే నొప్పులు కొన్ని ఉంటాయి, మోకాలు చిప్ప మధ్యలో వచ్చే నొప్పులు కొన్ని ఉంటాయి. సో ఈ 3 స్టేజ్లో పైన కింద మధ్యలో వచ్చే నొప్పులకి డిఫరెన్సియేషన్ అంటే అరిగితేనే వస్తాయి 3 ప్లేస్లో కూడా. మోకాలు అరిగిపోయినప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఒకలా వస్తాయి. బేసిక్గా చెప్తాను డిఫరెన్స్ అంటే మోకాళ్ళ యాక్చువల్ జాయింట్ లోపల వచ్చే పెయిన్ కార్ట్లేజ్ డ్యామేజ్ అవటం వల్ల ఎముక రుద్దుకోవటం వల్ల వచ్చే పెయిన్ అది. రైట్. అది కొందరికి ఓన్లీ మోకాల్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. రైట్. కొందరు ఏం చేస్తారంటే ఈ నొప్పులు వచ్చినప్పుడు తెలియకుండా సబ్కాన్షియస్గా కాళ్ళను కొద్దిగా బిగుసుకొని నడుస్తారు, స్టిఫ్గా పెట్టుకొని నడుస్తారు. స్టిఫ్గా పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ వస్తాయి నొప్పులు? మోకాల్లో రావు, పిక్కల్లో వస్తాయి, తొడల్లో వస్తాయి. రైట్. ఓకే. సేమ్ ప్రాబ్లం సేమ్. కానీ మనం ఏం చేస్తాం, నొప్పులు ఉంది కాబట్టి ఇట్లా చేస్తే నొప్పులు నాకు ఉండవు కాబట్టి అట్లా నడుస్తాము, నొప్పులు తగ్గితే కానీ వేరే దగ్గర పెయిన్లు వస్తాయి. కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ వెనకాల తొడల వెనకాల ఉండే నొప్పి కొన్నిసార్లు నడుము నుంచి కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడు మోకాళ్ళ నొప్పి అని వచ్చిన ప్రతి పేషెంట్కి తొంటి పరీక్ష చేయాలా, నడుము పరీక్ష చేయాలా. పరీక్ష చేస్తే తెలిసిపోతుంది తొంటి నుంచి వస్తుందా నొప్పి లేకపోతే మోకాళ్ళ నుంచి వస్తుందా అని చెప్పి. డిఫరెన్షియేట్ చేయడం చాలా ఈజీ. సార్ ఇప్పుడు అంటే చాలామంది అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏదో కాల్షియం తగ్గిందనో లేకపోతే D3 తగ్గిందనో కొంత వాళ్ళు ఓన్గా టాబ్లెట్స్ వేసుకోవడం అనేది మనం కొంత చూస్తూ ఉంటాం. సో అలా వేసుకోవడం ఎంతవరకు టాలరేట్ చేయొచ్చు అంటారు యాజ్ అ డాక్టర్? ఇప్పుడు జనరల్గా నేను ఫుడ్ సప్లిమెంట్లు ఏమి తీసుకోను. సో ఎందుకంటే మనం నార్మల్గా ఈ వయసులో ఉన్నప్పుడు అంటే జెంట్స్ల వయసు అంటే నార్మల్గా 50 లోపు అనుకుందాం. రైట్. 35 ఫస్ట్ బ్యారియర్ మనకి లైఫ్లో 35 ఇయర్స్. 35 ఇయర్స్ వరకు మనం బాడీని ఎంత మిస్యూజ్ చేసినా ఇట్ విల్ రికవర్. 35 ఇయర్స్ అందుకే అది బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, బెస్ట్ క్రికెటర్స్ పీక్ ఏజ్ అది 35 సంవత్సరాలు. 30 తర్వాత అందరూ రిటైర్ అవ్వటం స్పోర్ట్స్ వల్ల అయిపోతాం. సో బేసికల్ 35 తర్వాత మనది ఓన్లీ ఒకటే సైడ్ డౌన్ హిల్లే. సో 35 తర్వాత చేయాల్సింది మెయింటైనింగ్ ద హెల్త్ని ఆరోగ్యం కాపాడుకోవాలి. సో ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ ఎక్సర్సైజ్లు, బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్ డైట్ అంటే ఇప్పుడు 35 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చినట్టు బిర్యానీలు అవి తినలేను, కంట్రోల్ చేసుకోవాలి ఎంతైనా.
మనం రోజు 2 పూటల చికెన్ 3 పూటల చికెన్ తింటూ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ తింటే డెఫినెట్గా హెల్త్ పాడైపోతాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే దాంట్లో కావాల్సిన కాల్షియం వస్తుంది, అన్ని మినరల్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తాయి, ఇంకా సప్లిమెంట్ ఎందుకు. ఈ కాకుండా మనకి జనరల్గా ఇప్పుడు కామన్గా చూసే ట్రెండ్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీలు, B12 డెఫిషియన్సీలు. B12 అనేది యూజువల్గా వెజిటేరియన్స్లో కామన్ కాబట్టి నాన్ వెజిటేరియన్ ఎక్కువ B12 సోర్సు, వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి కానీ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ ఎక్కువ. వైటమిన్ D3 అనేది సన్లైట్ నుంచి వస్తుంది. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అయితేనే వైటమిన్ D3 స్కిన్లో కన్వర్ట్ అయ్యి వైటమిన్ D3 తయారు. దానికి ఇప్పుడు గవర్నమెంట్ మనం తాగే పాలు ఉన్నాయి, బయట కొనుక్కుంటా పాలు, ఆ పాలలో చాలా వరకు అన్నింటిలో ఫోర్టిఫై చేస్తుంటారు, యాడ్ చేస్తుంటారు విటమిన్ డి. సో సప్లిమెంట్ వస్తుంది. కాకపోతే విటమిన్ ప్లస్ ఇండోర్ జాబులు, ఇప్పుడు నేను పొద్దు నుంచి రాత్రి వరకు హాస్పిటల్ లోపలే కూర్చుంటా క్లోజ్ డోర్ మధ్యలో. సో వైటమిన్ డెఫిషియన్సీ నాకు కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళు అంటే ఇయర్లీ ఒకసారి వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం, ఇలా ఒకసారి చేయించుకొని దాని వాల్యూస్ బట్టి వైటమిన్ డి సప్లిమెంట్ ఒకటే తీసుకోవాలి. నేను రికమెండ్ చేస్తే వైటమిన్ డి, ఇంకే సప్లిమెంట్లు అవసరం. రైట్. ఉమెన్కి లేడీస్ తీసుకుంటే కొద్దిగా డిఫరెంట్ సినారియో. వాళ్ళకి మీనోపాజ్ అనుకుని బాడీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళకి రెగ్యులర్గా. ఉమెన్కి 45 తర్వాత మీనోపాజ్ అయితే, మీనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోవచ్చు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఏమైంది, హార్మోన్స్ మారిపోయి అప్పటి నుంచి బోన్స్ లోపటి నుంచి కాల్షియం కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. రైట్. హార్మోన్ చేంజ్. సో వాళ్ళకి మాత్రం ఏం చేయాలంటే ఒక 2 years పట్టిద్ది యాక్చువల్గా బోన్ వీక్నెస్ స్టార్ట్ అవ్వాలంటే. సో ఉమెన్కి 40 మీనోపాజ్ అయిన 2 ఏళ్ల తర్వాత లేకపోతే 2 ఏళ్ళలోపు ఒకసారి డెక్సా స్కాన్ అంట, బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది చేయించుకుంటే దాంట్లో వాల్యూస్ బట్టి డిసైడ్ చేయొచ్చు మనం అప్పుడు సప్లిమెంట్ స్టార్ట్ చేయాలి లేదని చెప్పి. అప్పుడు డిసైడ్ చేయొచ్చు మన కాల్షియం ఒకటి సరిపోద్దా, కాల్షియంతో పాటు బోన్లోకి ఓన్లీ కాల్షియం టాబ్లెట్ తీసుకుంటే పని చేయదు. మనకి బోన్లోకి వెళ్ళాలి, కాల్షియం పంపేయాలంటే కాల్షియంతో పాటు ఇంకైనా సప్లిమెంట్ తీసుకోవాలి. సప్లిమెంట్ కాదు అది, ఆస్టియోపోరోసిస్ అన్నదాన్ని రివర్స్ చేసే మందులు తీసుకోవాలి. అవి కొన్ని టాబ్లెట్లు ఉంటాయి, కొంచెం స్ప్రే ఉంటుంది, కొంచెం ఇంజెక్షన్ ఉంటుంది. దేన్ని బట్టి మనం బోన్ డెన్సిటీ టెస్ట్లో ఉన్న వాల్యూస్ బట్టి డిసైడ్ చేయాలి ఎంత తక్కువ అయింది అని చెప్పి. బాగా తక్కువ ఉంటే ఇంజెక్షన్కి వెళ్ళాలి, లేకపోతే సింపుల్ కాల్షియం సరిపోద్ది. సరే, ఇప్పుడు మీరు ఆస్టియోపోరోసిస్ అన్నారు, జనరల్గా ఎలాంటి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది? ఆస్టియోపోరోసిస్ జనరల్గా ఫిజికల్ ఏమీ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు మన స్పోర్ట్స్ ఉంటాం, మేము అంత పరిగెత్తాం, మేము పరిగెత్తే వాళ్ళకి డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆస్టియోపోరోసిస్ రాదు. బోన్ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే దానికి స్టిమ్యులస్ అవసరం. ఇప్పుడు నాకు స్టిమ్యులస్ ఏంటి, నడక. పైకి ఏంటి, ఆపరేషన్లు. జనరల్ పబ్లిక్ ఏంటి, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ, ఏరోబిక్స్, జుంబాలు, ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. పైకి చేయాలా, పై బాడీకి చేయాలా, కింద బాడీకి చేయాలా. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ అన్నది రాదు. మెయింటైన్ అయితే అప్పుడు కాల్షియం లెవెల్స్ బాడీలో మెయింటైన్. అందుకనే ఎక్కువ మంది కొంచెం లేదా డిసీజ్ వల్ల దానివల్ల ఒక 1 month బెడ్లో పడుకోగానే ఏమైంది, బోన్లో నుంచి కాల్షియం వెళ్ళిపోద్ది. డిస్యూజ్ ఆస్టియోపోరోసిస్ అంటారు. సో వాళ్ళని ఏం చేస్తాం, కాల్షియం సప్లిమెంట్ ఒకటే కాకుండా నడిపిస్తే మళ్ళీ బోన్లో నుంచి కాల్షియం వెళ్తూ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్తన్ అయింది. బాగా ఫిజికల్ ఇచ్చినప్పుడు బాగా గట్టిగా బలంగా ఉంటారు కదా. సో అంటే బోన్ స్ట్రాంగ్ ఎందుకు, ఫిజికల్ యాక్టివిటీ వల్ల బోన్ స్ట్రాంగ్ అవుతాయి. ఏం చేయనప్పుడు బాగా సన్నగా ఉంటారు, బోన్స్ వీక్ అయిపోతాయి. అది. సో 8 years నుంచి మీరు ఇలాగే ఫిజికల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. మీరు వయసు వచ్చేస్తుంది, ఫిజికల్ ఏం లేదు కానీ బిజీ స్కెడ్యూల్ అయినా కూడా కొన్ని వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే, నేనే కాదు, మీరైనా చేయాలా, అందరు చేయాల్సిందే. కార్డియో, హార్ట్ ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, కార్డియో ఎక్సర్సైజ్ ఇన్ని ఉంటారు కదా, జిమ్లో చేస్తారు. సో జనరల్గా జిమ్ లేదు, ఏమీ లేదు, ఊర్లో ఉంటున్నాం, ఏం హెల్త్ చేయాలి, పొద్దున్నే ఒక 30 minutes వాకింగ్ చేయాలి. సో వారంలో 7 daysలో ఒక 5 రోజులు వాకింగ్ చేయగలిగితే గుడ్ కార్డియాక్ ఫిట్నెస్. ఓకే, అది చేస్తాను. ఇంకో వారంలో ఇంకో 3 days మేము నార్మల్గా రన్నింగ్ చేస్తాను నేను. హైదరాబాద్ మ్యారథాన్స్ ఇవి చాలా ఉంటాయి, చేస్తూ ఉంటాం. అవి కాకుండా అది రోజు పరిగెత్తే కుదరదు. ఓ రోజు పరిగెత్తే మజిలిపోద్ది.
మజిల్ పోవటం మంచిది కాదు మనకి, మెయింటైన్ అవ్వాలి. సో ఒకరోజు పరిగెత్తాలా, ఒకరోజు స్ట్రెంథనింగ్ చేసుకోవాలా. స్ట్రెంథనింగ్ జిమ్లోకి వెళ్ళో ఇంట్లోనో వెయిట్స్ ఎత్తి మజిల్ బిల్డ్ చేసుకుంటే అప్పుడు బాడీ మెయింటైన్ అయితే హెల్తీగా. ఇవన్నిటికీ ఇది ఒక సైడ్ అయితే ఫుడ్ ఇంటేక్ చాలా కన్సిడరబుల్ ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి మన ఫుడ్ ఇంటేక్. ఏది పడితే అది తినకుండా కాన్షియస్గా ఉండాలి. ఏది తినేటప్పుడు ఇది ఓకేనా మనకి, వాళ్ళకి ఇంత సరిపోద్దా కార్బోహైడ్రేటు, ఎక్కువ మీట్ తినేస్తున్నామా వదిలే స్కిప్ చేయాలి కొన్ని రోజులు. ఇప్పుడు మీట్ ఉందా రోజు తింటావు, పొద్దున 100 grams తిన్నావు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్, గుడ్ హైడ్రేషన్, ఇది చేసుకుంటే హెల్త్ మెయింటైన్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ చిప్స్లు ఇవన్నీ దే ఆర్ హ్యూజ్లీ జంక్ ఫుడ్. బర్గర్స్ జంక్ ఫుడ్. యూ కెన్ ఈట్ బర్గర్, ఈట్ ఓన్లీ once a month or twice a month. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినచ్చు, పొటాటో వెజ్జెస్ అలాంటివి తినచ్చు. అవి కూడా వెరీ లిమిటెడ్ తినాలి. నేను ఆయిల్ ఫ్రైడ్ పొటాటోలో ఏమి ఉండదు, ఓన్లీ 100% కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ తిని మనం ఎక్సర్సైజ్ చేయకపోతే అంతా ఫ్యాట్ అవుతుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అన్హెల్దీ ఫుడ్. సో పొద్దున్న లేస్తే ఆలు అనేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలు సో వెరీ బ్యాడ్, ఓన్లీ ఆలు తినకూడదు. సరే, అలాగే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈక్వల్ గుడ్ కాంబినేషన్లో ఉండాలి. ఫ్యాట్ కంటెంట్ మినిమం ఉండాలి, బెటర్. కానీ ఫ్యాట్ మనకు అవసరం, సో మినిమల్ 10-20%. కార్బోహైడ్రేట్ 50-60%, 40% అట్లా ప్రోటీను. సో అన్నీ దర్ ఆల్ షుడ్ బి ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండాలి. ఫ్యాట్ మాత్రం డెఫినెట్గా తక్కువ ఉండాలి. ప్రోటీన్ ఎక్కువ తిన్నా కూడా బాడీ కన్వర్ట్ చేయలేదు, ప్రోటీన్ని కొవ్వు కింద కన్వర్ట్ అవ్వదు. కార్బోహైడ్రేట్ అన్నది కొవ్వు కింద కన్వర్ట్ అయ్యింది, కొవ్వులానే ఉంటుంది. ప్రోటీన్ ఎంత తిన్నా ప్రోటీన్లానే ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ తింటే ఏమైందంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అయింది. ప్రోటీన్ అందుకని ఓన్లీ ప్రోటీన్ డైట్లు అని చెప్తాం. ఇప్పుడు వీరమాషన్ డైట్లు, రకరకాల డైట్లు వచ్చినాయి కదా, ఇవన్నీ హై ప్రోటీన్ డైట్స్. హై ప్రోటీన్ డైట్ డిసడ్వాంటేజ్ అంటే ప్రోటీన్ వేరే కొవ్వు కింద మారదు కాబట్టి లోడ్ అయింది. దేని మీద లోడ్ అయింది? కిడ్నీ మీద లోడ్ అయింది. అందుకని ప్రోటీన్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వాటర్ తాగాలి. సో హై ప్రోటీన్ డైట్లోకి వెళ్ళాలంటే 5 to 6 liters నీళ్ళు తాగాలి. లోడ్ పెరిగిద్ది. లోడ్ పెరిగితే ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అన్నప్పుడు బై ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగింది. యూరిక్ యాసిడ్ పెరిగితే హై యూరిక్ యాసిడ్ వస్తే గుండె ప్రాబ్లం వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిద్ది. యూరిక్ యాసిడ్ పెరిగితే ఓన్లీ యూరిక్ యాసిడ్ అనుకుంటే జాయింట్ పెయిన్ వస్తుంది అనుకుంటారు, కాదు. ఇట్ హ్యాస్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి, అదర్ ప్రాబ్లమ్స్ దానివల్ల, యూరిక్ యాసిడ్ వల్ల. సో దీన్ని బట్టి సమపాళ్లలో అనేది చాలా అవసరం బాడీకి కదండి. సరే, అలాగే ఎదిగే పిల్లల్లో, చదువుకునే పిల్లల్లో బోన్ స్ట్రాంగ్నెస్ కోసం మీరేం చెప్తారు? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఎదిగే పిల్లలు అందరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్కూల్ చూసుకుందాం, వాటిలో స్కూల్ బిల్డింగ్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ తప్ప గ్రౌండ్ ఉండదు. సో గ్రౌండ్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఏం ఆడతారు? యూ నీడ్ టు ప్లే స్పోర్ట్స్. ఆడితేనే కదా బోన్ స్ట్రాంగ్ అయ్యేది. ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కిడ్స్, పిల్లలకి. ఫ్లోర్లు మెట్లు ఎక్కుతున్నారు కానీ జాయింట్ నొప్పులు ఈ నొప్పులతో వస్తారు. కానీ యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఉండకపోతే ఈజ్ వర్స్ట్, బ్యాడ్. ఇప్పుడు చిన్నప్పుడు కాంపిటేటివ్ అన్నది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, హెల్దీగా ఉండాలంటే డైలీ ఒక గంట సేపు స్పోర్ట్స్ ఆడాలా. స్పోర్ట్స్, రన్, ఏదో ఒకటి స్పోర్ట్స్, గేమ్స్, ఏదో సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా. స్కూల్స్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. కొన్ని స్కూల్స్ మాత్రమే, మంచి స్కూల్స్ మాత్రమే పెద్ద గ్రౌండ్ ఉండి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, చదువుకుంటే చాలు అనుకుంటారు. అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది స్పోర్ట్స్ నుంచే వస్తుంది. ఎవరు అగ్రి అవ్వకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ వచ్చేది స్పోర్ట్స్లోనే. అవును సార్, కరెక్ట్. అది ఇప్పుడు అమెరికాకి వెళ్తారు వీళ్ళందరూ. అమెరికాకి వెళ్ళి ఎవరికి మంచి యూనివర్సిటీలో వస్తుంది, అన్నిట్లో ఏ గ్రేడ్ వచ్చినట్టుకు రాదు. గుడ్ గ్రేడ్, ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ సర్వీసు అవి చేసే వాళ్ళకి వస్తుంది. బికాజ్ వాళ్ళకి చూసి ఆల్రౌండర్ చూస్తారు. ఆల్రౌండర్ ఈజ్ రెడీ ఫర్ టుడేస్ ఎకానమిక్ సిచ్యువేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఓన్లీ ఎడ్యుకేషన్ అకాడమిక్ అంటే యూ విల్ బికమ్, అప్పుడు ఏమవుతాం మనం ఇంకొకటి కింద పనిచేస్తాం అంతే. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ అవ్వదు. సో స్కూల్లో స్పోర్ట్స్ ఆడితే పిల్లలకి ఫ్యాంటాస్టిక్, ఏం సప్లిమెంట్ ఇవ్వకల్లా. మన పాలు పెరుగు తినరు పిల్లలు, కొందరు తినరు ఉన్నప్పుడు, లేనప్పుడు ఏంటంటే చూవబుల్ కాల్షియం ట్యాబ్లెట్లు వస్తాయి, నవిలేసాయి. అలాంటి రోజుకో ట్యాబ్లెట్ ఇస్తే నార్మల్ కాల్షియం కంటెంట్ వచ్చే పెరిగిపోద్ది. నేనంటే వైటమిన్ డి తక్కువ అవుతుంది కాబట్టి జనరల్గా పిల్లలకి అడల్ట్ కన్నా ఒక సగం డోసు, వారానికి ఒక ట్యాబ్లెట్ చప్పున ఒక 4 వారాలు ఇస్తే వైటమిన్ D3 లెవెల్స్ వాళ్ళ బాడీ బ్రహ్మాండంగా హెల్దీగా ఉండిపోతారు, ఇంకేం అవసరం లేదు. సార్, ఈరోజు చదువుకునే పిల్లలు కానీ ఎంప్లాయీస్ కానీ నెక్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. మేబీ మీ దగ్గరికి చాలా మంది వచ్చే ఉంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? చదువుకునే పిల్లలలో కామన్ అంటే డెస్క్ మీద కూర్చోడం, మెడ నొప్పి, నడుము నొప్పికి మేజర్ రీజన్ మన పాస్చర్. ఇప్పుడు నేను కూర్చున్నా, ఇది కూడా బ్యాడ్ పాస్చర్. వెనక్కి కూర్చోవాలా, స్ట్రైట్ కూర్చోవాలా, కూర్చుని అప్రైట్ కూర్చుంటే నెక్ పొజిషన్ మెయింటైన్ చేస్తే సగం మందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాదు. ఆఫీస్ గోయింగ్, ఇప్పుడు ఐటీ, ఇప్పుడు ఎవరిని అడిగినా ఏం చేస్తామంటే ఐటీ అంటారు. సో ఐటీలో ఏం చేస్తారు, పొద్దున్నే పాపం 8:30కో 9:30కో రోజుకో 12 గంటలు 13 గంటలు ఆఫీస్లోనే స్పెండ్ చేస్తారు. సో ఆఫీస్లో ఏం చేస్తారు, పొద్దున్న వెళ్తే ఒక చైర్ వేస్తారు, కూర్చుంటారు, మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నం ఒకసారి వేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి. సో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బ్యాడ్ పాస్చర్లో బేసికలీ సెడెంటరీ జాబ్ అంది. ఒకటే పొజిషన్లో కూర్చొని కదలకుండా పని చేసుకుంటే జాయింట్లు ఏమైతాయి, అన్నీ పట్టేస్తాయి. సో ల్యాప్టాప్లో మీద పనిచేస్తారు, తల ఉంచుకొని ల్యాప్టాప్ పనిచేస్తే మెడ పట్టేస్తాయి, వంగి కూర్చుంటారు. ఇప్పుడు ఒకటే పొజిషన్లో కూర్చోవాలంటే ఎంతసేపు మనం స్ట్రైట్ కూర్చోదు. సో కూలబడిపోతాం, కూలబడంగా నడు నొప్పి వస్తుంది, మోకాల్ని వెనక్కి ఫోల్డ్ చేసి కూర్చుంటాం, మోకాలు నొప్పి వస్తుంది. షోల్డర్ పెయిన్, ల్యాప్టాప్ మీద పనిచేస్తారు సపోర్ట్ లేకుండా. సో ఇవన్నీ అంటే ఆఫీస్ ఎర్గానమిక్స్ అంటాం. అంటే స్టడీ ఆఫ్ వర్క్ ప్లేస్, వర్క్ సరౌండింగ్స్. అంటే ఏ చైర్ మీద కూర్చుంటున్నావు, ల్యాప్టాపా డెస్క్టాపా, నీ చైర్ ఎట్లా ఉంది, పొజిషన్ ఏంటి అన్నీ. సో ఇది మెయిన్ రీజన్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి, బ్యాడ్ పాస్చరు అండ్ లేక 13 గంటలు హాస్పిటల్లో, స్కూల్లో 13 గంటలు ఆఫీస్లో స్పెండ్ చేస్తే స్పోర్ట్స్కి కానీ మనం అనుకున్న కార్డియో ట్రైనింగ్ కానీ ఎప్పుడు టైం, అసలు టైం ఉండదు. ఆ 13 గంటలు కాకుండా పొద్దున ఒక గంటన్నర జర్నీలో వెనక్కి గంట అంటే 16-17 అవర్స్ ఓన్లీ రోడ్డు ఆఫీసు లేకపోతే రోడ్డు మీద ఉంటున్నారు. ఉండేది ఇంట్లో ఉండేది 6 hours to 7 hours అయ్యి ఉండేది. ఇంకెప్పుడు ఉండదు వేరే చేయడానికి, టైం ఉండదు. అందుకే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. మా శనివారం ఓపీడీ చూస్తే ఫుల్ అంతా ఐటీ, విపరీతంగా ఐటీ. సో వాళ్ళందరికీ ఉండేది ఏ కామన్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్. మిగతా రోజులు వచ్చేదంతా ఇంజురీస్ వల్ల వస్తారు అనుకో. పిల్లలేమో అసలు ఫిజికల్ యాక్టివిటీ పోయి శుభ్రంగా ఫోన్లో గేమ్లు ఆడుకుంటున్నారు. స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీ అయితే ఇంట్లో ఏ గేమ్ ఆడతాం అంటే ఐఎమ్ గుడ్ ఇన్ ఫుట్బాల్ అని కంప్యూటర్. సో మేజర్గా అయితే మంచి ఫుడ్, రెస్ట్, అట్ ద సేమ్ టైం కొంత ఎక్సర్సైజ్, కొంత పోస్చర్, కరెక్ట్, అవన్నీ ఇంపార్టెంట్. సార్ అలాగే ఇప్పుడు స్పైన్కి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సర్జరీ అంటే, ఈ రోజుకి కూడా స్పైన్ సర్జరీ అంటే భయపడిపోయే వాళ్ళే 90% మంది. సో ఎలాంటి కండిషన్స్లో స్పైన్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటారు? జనరల్ స్పీకింగ్ స్పైన్ కొద్దిగా నా స్పెషాలిటీ కాదు, నేను తగ్గిస్తా ఉన్నా. బట్ స్పైన్ సర్జరీ ఏంటంటే అఫ్కోర్స్ నువ్వు స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే గుడ్ ఛాన్స్ ఏంటంటే ఆ సర్జరీ చేసేద్దాం అంటారు. జనరల్గా సర్జరీకి వెళ్ళకూడదు అనుకుంటే ప్రివెన్షన్ ఫస్ట్. మనకున్న పాస్చర్లు, ఈ ఫిజికల్ యాక్టివిటీ మెజారిటీ టైమ్స్ ఏమైందంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ తీసుకుందాం, జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి సడన్గా బ్యాక్ పెయిన్, సయాటికాతో వస్తారు. ఎందుకు తెలియదు వాళ్ళకి, ట్రైనింగ్ ఎట్లా వెయిట్స్ ఎత్తాలో తెలియదు. నడుము వంచి బరువులు ఎత్తితే డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది. సో ఈ ఆఫీస్ గోయింగ్ వల్ల ప్రాబ్లం, సెడెంటరీ జాబ్ వల్ల గ్రాడ్యువల్గా ఈ డిస్క్ ప్రొలాప్స్, జిమ్లో ఒకసారి వెయిట్ ఎత్తాం, ఒక రోజులో డిస్క్ ప్రొలాప్స్ అయిపోద్ది. ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి నెలల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది. సార్ డిస్క్ ప్రొలాప్ అంటే సామాన్యులకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఏం చెప్పచ్చు మనం? ఇప్పుడు మనం వంగుతున్నాం, లెగుస్తుంటే ఏమైంది, మన స్పైన్లో
రెండు ఉంటాయి, ఒకటి ఎముక ఉంటుంది, ఒకటి షాక్ అబ్జార్బర్ డిస్క్ అంటాం దాన్ని. ఓకే. ఎముకల మధ్య షాక్, మనం బెండ్ అవుతున్నాం ముందర కంటే ఎముక బెండ్ అవుతుంది కదా, ఆ బెండింగ్ అయ్యేది డిస్క్ దగ్గర. సో వంగినప్పుడు ఏమైందంటే ఆ ప్రెజర్ అంతా ఆ డిస్క్ మీదే ఉంటుంది. రైట్. మనం తెలియకుండా ఒక 60 kg వెయిట్ ఎత్తామనుకో, నడువు వంచి నడు స్టిఫ్గా పెట్టుకోకుండా లూజ్గా పెట్టేసి బరువు ఎత్తే టక్కన వెయిట్ ప్రెషర్ అంతా డిస్క్ మీద ఉండి డిస్క్ పగిలిపోద్ది. పగిలిపోయి ఆ డిస్క్ లోపల ఉండే గుజ్జు బయటకు వచ్చి నరం నొక్కి ఆ సయాటిక్ అన్న పెయిన్ వస్తుంది. ఓకే. ఇది రీజన్ మరి. సో ఇంకోటి అన్నారు, అది ఎందుకు భయపడుతున్నారు అనేది, అంటే సర్జరీ ఇప్పుడు మీరు తగ్గించారన్నారు, దట్ ఈస్ నాట్ ఏ స్పెషలైజేషన్ అన్నారు, దట్స్ ఫైన్. కాకపోతే ఇప్పుడు స్పైన్కి సంబంధించి ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జనరల్గా సిమ్టమ్స్ అంటూ కొన్ని ఉంటాయి మేజర్గా. ఇప్పుడు ఇది సర్జరీకి వెళ్ళిపోయే సిమ్టమ్ ఇది అనుకునేవి అన్న సింపుల్గానే చెప్పగలుగుతాం. కొన్ని ఉంటాయి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం మనం సర్జరీకి వెళ్ళి. ఏంటంటే ఒకటి డిస్క్ పగిలిపోయింది, డిస్క్ ప్రొలాప్స్ అన్న దానికి ఏంటంటే కంటిన్యూస్గా సివియర్ బ్యాక్ పెయిన్, అసలు ఎప్పుడు విపరీతమైన నొప్పి, రెస్ట్ పెయిన్ అంటే కూర్చున్నా కూడా నొప్పి, పడుకున్న నొప్పి, కూర్చున్న నొప్పి, నెంబర్ 1. నెంబర్ 2 సయాటికా పెయిన్ కాళ్ళకి, అది కూడా అంతే. కొందరికి 1 గంట 10 నిమిషాలు నడిచిన తర్వాత మనం యాక్చువల్లీ మీటర్స్లో లెక్క పెడతాం. 50 yards అంటాం, 1 ఫర్లాంగ్ అంటాం, 2 ఫర్లాంగ్ అయిన తర్వాత కాళ్ళకి తిమ్మిరి పట్టేస్తుంది. ఓకే. అదొక సైన్, అది ఇంపార్టెంట్, దానికి సర్జరీ కావాల్సి వస్తుంది. కొందరికి వీక్నెస్, కాళ్ళలో వీక్నెస్ మొదలైంది, స్పర్శ తగ్గిద్ది, ఇవన్నీ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఓకే. మిగతా ఏమీ లేవు ఇండికేషన్ సర్జరీకి. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ రాకుండా చూసుకో, ప్రివెన్షన్ బెటర్ అన్నిట్లో. సార్ అదే ఇన్ని రోజులుగా ఈ అపోలోలో మీరు చేసిన సర్జరీస్లోనండి, మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లోనండి టిపికల్ కేస్ అంటే ఏం చెప్తారు? చాలా వస్తాయి, ఒకటని చెప్పడానికి కూడా చాలా ఉంటాయి. రెగ్యులర్గా ప్రతి 2-3 వారంలో 3-4 కేసు టిపికల్ కేసులు వస్తాయి. టిపికల్ కేసులో ఇంట్రెస్టింగ్ రొటీన్ రోజు చేసే జాయింట్ రిప్లేస్మెంట్, రోజు చేసే మోకాల్లో ఉండే ఆర్థ్రోస్కోపీ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఆ ఒక పేషెంట్ టిపికల్గా అంటే ఏ టిపికల్ అని నార్మల్ రొటీన్ కన్నా భిన్నంగా ఉండేవాళ్ళు. మీరు టిపికల్ అన్నా, నేను ఏ టిపికల్ అన్నా. విన్న పేషెంట్లు అంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలామంది వస్తుంటారు మనకి పేషెంట్స్. కొందరికి బెస్ట్ ఏంటంటే ఒక 2-3 ఏళ్ళ నుంచి జాయింట్ తొంట్లో నొప్పి, మోకాల్లో నొప్పి తిరుగుతూ ఉంటారు ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో తెలియకుండా. యాక్చువల్లీ మనం చూసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తే 90% ఛాన్స్ డయాగ్నోజ్ చేసేయచ్చు. ఓకే. ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ ఇన్వెస్టిగేషన్ ఏం కాదు, ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే ప్రాబ్లం ఏంటో తెలిసింది. ఆ తర్వాత 4-5 ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతే మనం డయాగ్నోజ్ చేస్తే వాళ్ళ పేషెంట్కి ఒక గ్రేట్ అనుకుంటారు, కానీ నాకేం పెద్ద గ్రేట్ అనిపించదు. నార్మల్ రొటీన్ జాబ్ లాగా ఉంటుంది మనకి. దాంట్లో ఏముంటుంది గ్రేట్? పేషెంట్ సరిగ్గా పేషెంట్ తగ్గట్లేదు ప్రాబ్లం అంటే 2. ఒకటి మనం సరిగ్గా చూడకపోవటమే తగ్గట్లేదు అంటే కాదు, లేకపోతే పేషెంట్ కొందరు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి. యాక్చువల్గా ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని ఎట్లయినా క్యూర్ చేయలేం, వాళ్ళకి నీటి సైకాట్రీ హెల్ప్ లేకపోతే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయాలి. అలాంటి వాళ్ళు తప్ప ఒక ప్రాబ్లం పేషెంట్లో తగ్గట్లేదంటే ఐదర్ ప్రాబ్లం ఇన్ ద డాక్టర్ ఆర్ విత్ ద పేషెంట్. ప్రాబ్లం ఇన్ ద డాక్టర్ ఏంటి, మనం పరీక్ష చేయకపోవటం, పేషెంట్ పరీక్ష తెలుసుకోదు. ఏదైనా అన్యూజువల్ ఇష్యూస్ ఏముంటాయి, ఏముండవు. కరెక్ట్. రేర్ థింగ్స్ ఉంటాయి. రేర్ థింగ్స్ ఎన్ని ఉంటాయి? ప్రాబ్లీ రేరెస్ట్ కేసులు ప్రాబ్లీ ఒక 4-5% ఉంటుంది అంతే. ఆ 95% రోజు చూసే. కరెక్ట్. అది అవును. అలాగే సార్ జాయింట్లో గుజ్జు పోయిందిట, గుజ్జు లేదుట, అందుకే బోన్ అరిగిపోతుంది అన్నాయి. కానీ ఇప్పుడు కొత్తది ఏంటంటే సర్జరీ లేకుండానే ఆ జ్యూస్ లిక్విడ్ని కూడా, ఆ జెల్ని కూడా మనం ఇంజెక్ట్ చేయగలిగే కొత్త ట్రీట్మెంట్ వచ్చిందని విన్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? అదే మన లేటెస్ట్ ఇన్నోవేషన్స్లో జాయింట్ రిప్లేస్మెంట్కి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఆపడానికి వచ్చిన ట్రీట్మెంట్లే ఇవన్నీ. ఫస్ట్ ఏంటంటే ఈ గుజ్జు ఇంజెక్షన్లు చాలా ఉన్నాయి. ఒకటి బేసిక్ ఏంటంటే విస్కో సప్లిమెంట్ అంటాం. మోకాల్లో ఉండేది ఏంటిది, గమ్ము.
మోకాల్లో ఉండేది బ్లడ్ ఉండదు, గమ్ము మాత్రమే ఉంటుంది. రైట్. ఆ గమ్ము జాయింట్ పాడైపోయినప్పుడు గమ్ము క్వాలిటీ ఆఫ్ గమ్ము తగ్గిపోద్ది, గమ్ము పోయిద్ది అంటాం. బేసికల్గా అరుగుదలనే గమ్ము పోయింది అంటాం. యాక్చువల్గా అరుగుదల రీజన్. ఇప్పుడు జాయింట్ అనేది స్మూత్గా ఉంటుంది బాగా. ప్రపంచంలో దానికన్నా పాలిష్డ్ ఏరియా ఏది ఉండదు, సర్ఫేస్ ఏది ఉండదు జాయింట్ ఉండే అంత పాలిష్డ్ ఏరియా. దాంట్లో క్రాక్స్ వస్తే ఏమైంది, నొప్పి వస్తుంది. గుజ్జు ఉంటుంది, గుజ్జు క్వాలిటీ పోద్ది, పల్స్గా అయిపోద్ది, గుజ్జు థిక్గా ఉండాలి గుజ్జు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గమ్ ఇంజెక్షన్ ఇస్తాం, విస్కో సప్లిమెంట్ అంటాం. చాలా ఉన్నాయి ప్రోడక్ట్లు మంచి మంచి, సిన్విస్క్ అంటాం, డ్యూరలైన్ అంటాం. ఈ జాయింట్ ఇస్తే ఏమైందంటే పగుల్లోకి ఈ గుజ్జు వెళ్ళి గమ్ వెళ్ళి ఉండిపోద్ది జాయింట్లోనే. ఒక 1 year వరకు ఉంటుంది. ఈలోపు ఏమైంది, ఆ పగుళ్ళన్నీ కొద్ది క్రాక్స్ అన్నీ సొంతగా రిపేర్ అవుతాయి. అదే నెంబర్ 1 విస్కో సప్లిమెంట్. నెంబర్ 2 స్టెమ్ సెల్ ట్రీట్మెంట్లు. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ రకరకాలు ఉన్నాయి. బేసిక్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంట. పిఆర్పి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే ప్రాబ్లం ఏమంటే మంచి ప్రోడక్ట్ని ఇష్టం వచ్చినట్టు వాడితే బ్యాడ్ అయిపోద్ది, బ్యాడ్ పబ్లిసిటీ వస్తుంది దానికి. సేమ్ పిఆర్పి వండర్ఫుల్ ప్రోడక్ట్. మన జనరల్ పిఆర్పి సింపుల్ చెప్పాలంటే చేయి కట్ అయిందంటే బ్లీడింగ్ వస్తుంది, రక్తం వస్తుంది. కానీ ఏం చూడకుండానే అది మానిపోద్ది, యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఏం లేకుండా అంత కంప్లీట్ మానిపోద్ది కదా. అవన్నీ అయ్యేది మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అన్న కణాల వల్ల. అయ్యే కణాలని ప్లేట్లెట్స్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బాడీలో నార్మల్గా 2 నుంచి 4 లక్షలు ఉంటాయి. అలాంటి 6 to 7 times కాన్సన్ట్రేట్ చేస్తే మెషిన్ ద్వారా ఆ సెల్స్ని జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తే రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పిఆర్పి. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఉన్న లాస్ట్ స్టేజ్ అరిగిపోయిన వాళ్ళకి పిఆర్పి ఇచ్చామనుకో అది తగ్గదు. ఆ పేషెంట్ ఏం చేస్తారు, వెళ్ళి బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తారు, పిఆర్పి అనేది శుద్ధ దండగా అని చెప్పి. సో మనం ఇండికేషన్ ఇంపార్టెంట్. ఏ పేషెంట్కి ఇస్తే పిఆర్పి పనిచేస్తే, ఏ పేషెంట్కి గమ్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పి. కరెక్ట్. పిఆర్పి. నెక్స్ట్ నెంబర్ 2. నెంబర్ 3 బోన్ మ్యారో స్టెమ్ సెల్స్. మనకు పెద్ద అడల్ట్ అయిపోయిన తర్వాత అంటే 30 తర్వాత, 30 కాదు 20 తర్వాత బోన్ ఇంకెక్కడ బోన్ మ్యారో అంటే మూల కణాలు అనేది 2 చాట్లు ఉంటాయి. ఒకటి రిబ్ కేజ్, ఇక్కడ నుంచి బ్లడ్ తీయం, బోన్ మ్యారో తీయం. తొంటిలో, ఈ తొంటి అంటే పెల్విస్ బోన్. పెల్విస్ బోన్లో చాలా ఉంటాయి స్టెమ్ సెల్స్. సో అతను అంటే ఆ స్టెల్స్ తీసి మళ్ళీ సేమ్ కాన్సన్ట్రేట్ చేయాలి. మామూలు ఉరికి తీసిన ప్లేస్ రక్తం కణం అన్నీ ఉంటాయి కదా, అన్నీ మనకు ఉపయోగపడవు గ్రోత్కి. దాన్ని సపరేట్ చేసి ఓన్లీ బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంట. బోన్ మ్యారోని యాస్పిరేట్ చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే 100 ml బోన్ మ్యారో తీసుకున్నాం అనుకో, 100 ml తీసుకుంటే మనకి దాంట్లో నుంచి 5-6 ml బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంతే వస్తుంది. మిగతా అంతా అంటే ఉపయోగపడని. దీంట్లో గ్రోత్ ముందలు ఇచ్చిన పిఆర్పిలో ఏం చేస్తుంది, అది గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి రిపేర్ మొదలెట్టింది. బోన్ మ్యారోనేమో దాంట్లోనే ఉంటాయి సెల్స్, మూల కణాలనే యాక్చువల్ బోన్ మ్యారోలో ఉంటాయి. అవి రిపేర్ చేస్తుంది. ఇది కొద్ది మోర్ ఎఫెక్టివ్, పిఆర్పి కన్నా చాలా ఎఫెక్టివ్. దీనికన్నా ఇంకా అడ్వాన్స్ అంటే మోకాలు ఉంది, అరిగిపోయింది, ఎంఆర్ఐలో అరుగుదల కనిపించింది. అప్పుడు ఏం చేస్తాం, ఎంఆర్ఐలో అరుగుదల కనిపిస్తే ఆ పేషెంట్కి కీహోల్ సర్జరీ చేసి ఒక చిన్న శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్ పంపిస్తే ల్యాబ్ ఆ కార్టిలేజ్ ముక్కని డెవలప్ చేస్తుంది. డెవలప్ చేసి 4 times డెవలప్ చేస్తుంది. మనం ఒక ముక్క పంపిస్తే దాంట్లో 12 million అంటే 1.2 crore సెల్స్ ఉంటాయి. దాన్ని అంటే 48 million చేస్తాడు. 40 అంటే 4.8 crore సెల్స్ చేస్తాడు. 4 times ఎక్కువ గ్రో తీసుకొస్తుంది దాన్ని. అది ల్యాబ్లో చేసే పని. అది ప్యూర్లీ కార్టిలేజ్ నుంచి కార్టిలేజ్ తయారు చేయటం, బోన్ నుంచి బోన్ తయారు చేయొచ్చు. అంటే బోన్ తయారు చేసిన బోన్ ఎముకలాగా ఉండదు, కార్టిలేజ్ అన్న పేసి మొక్కలా ఉండదు, దానికి షేప్ ఏ ఉండదు, సెల్స్ ఉంటాయి, టెస్ట్ ట్యూబుల్లో వస్తాయి. అది తీసుకొని జాయింట్ కొద్దిగా ఓపెన్ చేసి పాడైపోయిన ఏరియాలో ఇది ఫిల్ చేసేస్తే ఈ కార్టిలేజ్ సెల్స్ని, కొందరికి తొంటి పాడైపోద్ది అలాగే తొంటిలో బోన్ సెల్స్ని ఫిల్ చేస్తే ఆ ఏరియాలో నార్మల్ కార్టిలేజ్ వచ్చేస్తాయి. కానీ ఈ ప్రొసీజర్ మళ్ళీ దీనిలో డౌన్ సైడ్ ఉంది. ఈ ప్రొసీజర్ ఓన్లీ 50 years 50 సంవత్సరాల లోపలికి చేయాలి.
50 సంవత్సరాల పైన వాళ్ళు చేయాలంటే రియల్లీ కరెక్ట్ పేషెంట్ ఉండాలి, లేకపోతే ఫెయిల్ అయింది, అనవసరం. అది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ ఇది. ఓకే. ప్లస్ ఇంకోటి, ఇది అన్నట్టు ఇందాక అనుకున్నట్టు ఇదే ప్రొసీజర్ని స్టేజ్ 4 లాస్ట్ స్టేజ్లోకి చేస్తే ఈ పని చేయ డబ్బులు వేస్ట్, మళ్ళీ బ్యాడ్ పబ్లిసిటీ. సో ఇందాక అనుకున్నట్టు ఈ న్యూ టెక్నాలజీకి బ్యాడ్ పబ్లిసిటీ వచ్చేది, ఎందుకంటే మిస్యూజ్ చేయటం ప్రోడక్ట్ని. పని చేయదు అనుకున్న వాళ్ళకి కూడా ఇవ్వటం. రెగ్యులేటరీ బాడీ లేదు కదా మనకి ట్రీట్మెంట్స్కి. రెగ్యులేటరీ బాడీ ఎవరు? నేనే రెగ్యులేటరీ బాడీ. నాకే తెలియాలా ఈ పేషెంట్ పని చేస్తే ఈ పేషెంట్ పని చేయదు. పని చేయనోడికి ఇచ్చామనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ పబ్లిసిటీ, పబ్లిక్ వెళ్ళి వేస్ట్. సో ఏమైంది, మంచి ప్రోడక్ట్, ఉపయోగపడే ప్రోడక్ట్ ఇప్పుడు బాగా అయింది అనుకో. ఇప్పుడు 100 జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాము, మనకి ఫెయిల్యూర్ రేటు ఒక 400-500 జాయింట్ రిప్లేస్మెంట్ చేసి ఒకటి వస్తుంది. ఈ 300 మంది ఎవరికి చెప్పరు. ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం స్పెసిఫిక్గా. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, బాగా వాళ్ళని అడగరు, వాళ్ళ కళ్ళ ఎదురుగా ఫెయిల్ అయిన వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళని అడుగుతారు ఏంటని. వాళ్ళు నేచురల్గా ఏమి ఇస్తారు, బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తారు. సో గుడ్ ప్రోడక్ట్ని మిస్యూజ్ చేయడం వల్ల అవేర్నెస్, ఫియర్ క్రియేట్ అవుతుంది. నిజం సార్. ఒక ఎక్స్రేలో అక్కడ గుజ్జు లేదు, లేదంటే ఆ బోన్ అరిగిపోతుందని మనం గుర్తించగలుగుతాము ఎక్స్రేలో? గ్యాప్ తగ్గిపోద్ది. ఓకే. ఎక్స్రేలో గ్యాప్లు తగ్గిపోయి అన్వాంటెడ్ బోన్ అరిగిపోతున్నప్పుడు మెయిన్ జాయింట్ తగ్గిపోయి పక్కన ఏమంటంతా ముక్కలు ఎక్స్ట్రా బోన్ తయారైంది, ఆస్టియోఫైట్స్ అంటాం. తెలిసిపోదు, చాలా ఈజీ కనుక్కోవడం, అది పెద్ద కష్టమే కాదు. ఓకే. అది మోకాల వరకేనా? ఇప్పుడు నా ప్రాబ్లం గురించి పాదంలో ఇప్పుడు నావి 3 వైపున 3 సుదుల్లా వచ్చినాయి కదా, దాన్ని ఏమంటారు యాక్చువల్లీ మీ మెడికల్ టర్మ్? అరుగుదల కాదు. అరుగుదల కాదు, అది ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటాం. పాదం అడుగున కింద ఒక బ్యాండ్ ఉంటుంది. నార్మల్గా ఏంటి, ఎప్పుడంటే వాళ్ళని చూడండి, లేడీస్ ఎంతమంది ఏ చెప్పులు వేసుకుంటున్నారు, 90% పైనే ఫ్లాట్గా ఉన్న చెప్పులు వేసుకుంటారు. మన పాదం ఫ్లాట్గా ఉంటుంది కదా, షేప్ ఉంటుంది పాదానికి, అడుగున ఆర్చ్ లాగా ఉంటుంది మంది. బరువు అంతా మోపేది ఎక్కడ కింద. సో ఈ బేసిక్ అంటే మనం ఆర్చ్ ఉన్న పాదానికి ఫ్లాట్గా ఉన్న చెప్పు తొడుగుతున్నాం. ఓకే. అప్పుడు మన బరువు వల్ల ఆర్చ్ అన్నది కొలాప్స్ అయ్యి ఫ్లాట్ ఫుట్ వస్తుంది. కానీ ఈ ఆర్చ్ అనేది మెయింటైన్ చేసే బ్యాండే ప్లాంటర్ ఫెసిలిటీ, ప్లాంటర్ ఫేషియా అంటాం. అది స్ట్రెచ్ అయ్యి ఆ మడం దగ్గర నొప్పి వస్తుంది. ఓకే. ఆ బోన్ లాగినట్టు అయ్యేది. దానికి సొల్యూషన్ ఏం లేదు, దానికి సర్జరీలు ఏమి ఉండవు. చక్కగా ఆర్చ్ ఉన్న చెప్పులు వేసుకుంటే తగ్గిపోద్ది. కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, లేకపోతే కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం USWT అంటాం, 4-5 ఏళ్ళు అయింది. ఇది కూడా అంతే, కరెక్ట్ ఇండికేషన్స్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్. USWT అని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఓకే. ఓ మెషిన్ ఉంటుంది, దానికి పాదంలో ఆ షాక్ వేవ్ థెరపీ, యాక్చువల్లీ కరెంట్ షాక్ లా కాదు, అది వాటర్ లిక్విడ్ మీడియా, అంటే నీళ్ళలో నుంచి జనరేట్ అయ్యే వేవ్ని డైరెక్ట్గా నొప్పున్న ఏరియా తగిలితే హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఎక్సలెంట్ రిజల్ట్స్. దానికి సర్జరీస్ ఏముండవు, మా అది కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇస్తాం. ఫుట్వేర్ అన్నది నెంబర్ 1 ట్రీట్మెంట్. కరెక్ట్ ఆర్చ్ ఉన్న చెప్పులు వేసుకుంటే రాదు. ఓకే. అలాగే అంటే చాలా మంది చాలా హై హీల్స్ వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? నెంబర్ 1 ఇదే మన ప్లాంటర్ ఫేషియా, హై హీల్స్ వాడేవారికి. లక్కీలీ అంటే మన కల్చర్లో హై హీల్స్ చాలా తక్కువ. నెంబర్ 1 ఫస్ట్ ప్లాంటర్ ఫేషియా ఒక ప్రాబ్లం. పాదం కిందకి హై హీల్స్ వాడటం వల్ల పాదం కిందకి జారిద్ది, ఏళ్ళు అన్నీ దగ్గరికి వస్తాయి. సో బొట్టనేలు, కాలుకున్న పెద్దేలు, అది కాలు లోపలికి వంగిపోయి హ్యాలెక్స్ బ్యాలగస్ అని వస్తాయి. పాదం చూడటానికి బాగోదు, అన్ని పెద్దేళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. సో అదే ప్రాబ్లం వస్తుంది. ఈ 2 కామన్ హై హీల్స్ వాడే వాళ్ళకి. ఓకే సార్. 40 ఏళ్ళు దాటిన విమెన్కి కానీ మెన్కి కానీ బోన్ స్ట్రెంగ్త్ కోసం మీరు ఏం చెప్తారు? 40 years దాటి ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఎక్సర్సైజ్, డైట్ నెంబర్ 1. ప్రాపర్ డైట్ ఇంపార్టెంట్. బోన్ స్ట్రెంత్కి ఏం కావాలి? కాల్షియం కావాలా. సో కాల్షియం సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలు, పెరుగు, చీజు, పన్నీర్లు ఇలాంటి వాటిలో నుంచి. ఇంకా బెటర్ ఏంటి, అన్నిటికన్నా బెటర్ ఏంటి రాగి, మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఎన్నిట్లో విపరీతమైన కాల్షియం ఉంటుంది. మిల్లెట్స్, జోవరు, ఎన్నిట్లో
మన జొన్నలు సొద్దులు ఇట్లా మంచి కాల్షియం ఉంటుంది. అవి మనం తినాం కదా, సో మంచి కాల్షియం సోర్స్ అయ్యి ఈజీ తినాలి. గుడ్ ఫుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్ విత్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నాను, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నా అంటే వాళ్ళకి ఫుల్ ఇంటి పనులతో బిజీ అయిపోతారు, ఇవి మర్చిపోరు. పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే అట్లీస్ట్ ఒక అరగంట వాకింగ్ చేయాలా, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, స్ట్రెంథనింగ్, బాడీ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మీనోపాజ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకున్నట్టు బోన్ డెన్సిటీ టెస్ట్ ఒకటి చేయించుకోవాలా. చేయించుకొని ఒకవేళ బోన్ డెన్సిటీలో కాల్షియం తగ్గుతున్నట్టు అనిపిస్తే, కాల్షియము ఇంకా బాగా తక్కువ ఉందంటే దాంతోపాటు స్ప్రేస్, ఆస్టియోపోరోసిస్ రివర్స్ చేసే మందులు ఉంటాయి, వాడాలి. ఓకే ఓకే సార్, చాలామంది ఏమంటారంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే కాల్షియం ఎక్కువైపోతుంది, అందుకే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పని. సో నిజంగా కాల్షియం ఎక్కువైపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయా? కిడ్నీలో తయారయ్యే స్టోన్, కామన్ స్టోన్ కాల్షియం ఆక్సలేట్ అంటాం స్టోన్. ఓకే. యాక్చువల్లీ కాల్షియం దీనికి ఏం సంబంధం ఉండదు, కానీ అదొక అపోహే అంతే. కానీ ఎప్పుడైనా సరే మేమేమనుకున్నాం, హై ప్రోటీన్ డైట్ తినండి కానీ బాగా నీళ్ళు తాగండి, కిడ్నీలో సేమ్ థింగ్. కాల్షియం ఎక్కువ వేసుకుంటే కాల్షియం మొత్తం బాడీలో మనం తీసుకున్న ప్రతి ఒక్కటి నోట్లో తీసుకుని అయితే కిడ్నీలో నుంచి వెళ్ళాలా లేకపోతే లివర్లో నుంచి వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కటి. కరెక్ట్. కిడ్నీ మీద లోడ్ ఒకటి కాల్షియం కార్బోనేట్ అని ఉంటుంది, కాల్షియం సిట్రేట్ మ్యాలెట్ ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ అన్నది అబ్జార్ప్షన్ ఓన్లీ 20% 30% ఉంటుంది. కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ అన్నది అబ్జార్ప్షన్ ఒక 70% ఉంటుంది. అందుకని కొద్దిగా మంచి కాల్షియం తీసుకోవాలా. జనరల్ అంటే టూ మచ్ కాల్షియం వాడకూడదు, అనుకున్నట్టు ఒక రీజనబుల్గా మనకి బాడీలో నార్మల్గా అరౌండ్ 1250 మిల్లీగ్రామ్స్ రోజుకి. ప్రెగ్నెన్సీ ఆ టైంలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 2 grams దాకా వెళ్తుంది. సో దీంట్లో ఎంతో కొంత పాలు పెరిగి తింటా ఉంటే ఒక 50% వస్తుంది కదా. సో మెనోపాజ్ అయిన తర్వాత ఒక తక్కువ డోస్ కాల్షియం ఒకటి వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ డోస్ కాల్షియం కలకల్లా. రిలేషను కాల్షియము లోడు కిడ్నీల మీద, కిడ్నీలోంచి బయటకు వెళ్ళేది. మనం వాడేది 20% కాల్షియం కార్బోనేట్ అన్న వాడితే 20% లోపల ఉపయోగపడేది, 80% వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ అంతా యూరిన్లోంచి బయటకు వెళ్ళేది. యూరిన్లో స్టోన్లు ఎప్పుడు ఫామ్ అయిందంటే నువ్వు వాటర్ తాగకపోతే స్టోన్లు ఫామ్ అవుతుంది. యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే, టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాగా పచ్చగా వస్తుంది అంటే నువ్వు సరిగ్గా నీళ్ళు తాగట్లేదని. సరిగ్గా నీళ్ళు తాగకపోతే స్టోన్స్ కాన్సన్ట్రేట్ అయితే కాల్షియం స్టోన్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అది మామూలుగా యాజ్ సచ్ కాల్షియం తీసుకుని నీళ్ళు తాగుతుంటే స్టోన్లు ఏం తయారవు. రైట్ సార్. అంటే మీరు అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత అపోలోని సెలెక్ట్ చేసుకోవడానికి వై అపోలో అంటే ఏం చెప్తారు? నాలా చాలామంది వచ్చారు కానీ నేను అపోలో చూజ్ చేసుకున్నా. టూ కాంట్రవర్షియల్ టు ఆన్సర్, కానీ జనరల్గా అపోలో అంటే నేను పేషెంట్లు అడుగుతుంటారు, సార్ మీరు ఎక్కడైనా ఆపరేట్ చేస్తారా బయట ఎక్కడైనా ఆపరేట్ చేస్తా అంటే నేను పేషెంట్ బయట ఎక్కడైనా చేయగలరా అని అడుగుతారు. ఈ క్వశ్చన్కి వెరీ సింపుల్. బేసికలీ ఏంటి వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు ఇక్కడికన్నా బయట బాగా చేస్తారా లేకపోతే ఇక్కడికన్నా బయట తక్కువ చేస్తారా అని అడిగితే దానికి ఆన్సర్ చెప్తాను. నేను అపోలోలో నేను చూన్నాను అంటే అపోలో బాగుంటే నేను ఉంటాను, అపోలో బాగోకపోతే నేనే ఫస్ట్ పర్సన్ బయటకు వెళ్ళిపోవటానికన్నా. సో అపోలో నాకు కావాల్సిన ఫెసిలిటీలు నాకు కావాల్సిన సర్వీస్ ఇస్తుంది కాబట్టి పేషెంట్ వైజ్ నేను ఇక్కడ ఉన్నా. ఈ హాస్పిటల్లో ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకు కావాల్సిన సపోర్ట్ లేకపోతే, పేషెంట్ కేర్ వైజ్ లేకపోతే నేనైనా ఇలాగ ఇంకో హాస్పిటల్ చూసుకుంటా అని. ఇక్కడ డాక్టర్స్ రిక్రియేషన్ కోసం కూడా చాలా ఫెసిలిటీస్ పెట్టారని చెప్పని విన్నాను. సో దాని గురించి డాక్టర్స్ రిక్రియేషన్కి మీరు ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వడానికి కానీ సో చాలా ఫెసిలిటీస్ పెట్టారు అని చెప్పని విన్నాను. నాకు తెలీదు, సో మీరు చెప్తే విందామని. మామూలు డాక్టర్లకి ఎన్ని ఫెసిలిటీ ఇచ్చినా ఎవరు ఎంజాయ్ చేయరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇప్పుడు యాజ్ అ సర్జన్ నాకు బెస్ట్ రిలాక్సేషన్ ప్లేస్ అంటే మాకు సర్జన్ రూమ్ అని ఉంటుంది. బిట్వీన్ సర్జరీస్, బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఎవరు ఖాళీ అయితే వాళ్ళు వచ్చి అక్కడ కాసేపు స్పెండ్ చేస్తారు నెక్స్ట్ కేసు సర్జరీ స్టార్ట్ అయ్యే వరకు. అల్టిమేట్ రిలాక్సేషన్ ప్లేస్, సోషలైజేషన్ ప్లేస్, డిస్కసింగ్ అబౌట్ పేషెంట్ ప్రాబ్లమ్స్, సోషల్ థింగ్స్, వేరే ఆడుకోవటానికి, హాలిడేస్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, అది ఎక్సలెంట్. అట్లా కాకుండా అపోలోలో గుడ్ అంటే మాకు యాడ్స్ ఉన్నది. అపోలో డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లాగా ఒకటి ఉంది అసోసియేషన్, వేర్ వి టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్, వేర్ వి సపోర్ట్ ఈచ్ అదర్
వీ హ్యావ్ సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇట్స్ గుడ్ రిలాక్సేషన్ ప్లేస్. కాఫీ టీలు దొరుకుతాయి మాకు అక్కడికి వెళ్తే, కానీ వెళ్ళాము, ఎవరు వెళ్ళాం యాక్చువల్గా యూజ్ చేయం ఎక్కువ ఫెసిలిటీని. హాస్పిటల్ ఏం చేస్తుందంటే ఇది ఇంట్రెస్టింగ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటి, ఇప్పుడు మనం అప్పుడు వింటూ ఉంటాం హాస్పిటల్లో డాక్టర్ సడన్గా పనిచేస్తూ పడిపోయి చనిపోయి ఉంటారు. అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. సో డాక్టర్ ఇప్పుడు నేను ఎన్నో చెప్తున్నప్పుడు ఎంత డిస్కషన్, అది చేయండి ఇది చేయండి అని చెప్తాను, నేను ఫాలో అవ్వాలి కదా. సో సేయింగ్ కదా, డాక్టర్స్ ఆర్ బ్యాడ్ పేషెంట్స్. దీనివల్లే సడన్ డెత్స్, సడన్గా చనిపోవటం, సడన్గా ఏదో డయాగ్నోస్ అవటం. అందుకని అపోలో ఇనిషియేటివ్ ఏంటంటే అందరు డాక్టర్లకి ఇయర్లీ హెల్త్ చెకప్. సో అట్లా హెల్త్ చెకప్ పెట్టి చేపిస్తూ ఉంటే అవి కూడా నేను చేయించుకోవాలా. సో ఒకరోజు మధ్యలో వచ్చేసి ఓపీడీ యాప్ పడేసి బ్లడ్ అంత చేసుకొని చేయాల్సిందని చెప్పాము. సో గుడ్ థింగ్. అప్పుడు చేయకపోతే ఇప్పుడు నా గురించి నేను అందరూ చెప్తున్నా, నా గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు లేరు కదా. ఇప్పుడు నాకు అడ్వైజ్ ఎవరు ఇస్తారు? ఎవరెవరు. ఐఎమ్ ద రెగ్యులేటర్ అన్నప్పుడు నేను నాకే తెలియాలి కదా, నేను చేసుకున్నప్పుడు హాస్పిటల్ ఇనిషియేటివ్, గుడ్ ఇనిషియేటివ్, మంచి ఇనిషియేటివ్. అట్లా ఉండే అంటే కొద్దిగా డాక్టర్స్ హెల్త్ని ఇంకొకరు చూసుకునే వాళ్ళు ఉన్నారు అన్న కొద్దిగా హ్యాపీనెస్. స్టార్టింగ్లో మీరు సర్జరీస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీ మెంటల్గా ఎలాంటి ప్రెషర్ ఉండేది? అంటే ఇప్పుడు మేబీ చాలా సర్జరీస్ చేసేసిన తర్వాత మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేసి అక్కడ ఒక ఎమోషన్ అనేది లేకుండా అక్కడున్న సమస్య మాత్రమే ఫోకస్డ్గా మీకు చూస్తుండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకోవడం. బట్ అప్పటికి ఇప్పటికి మీ మెంటల్ కండిషన్లో ఎక్కడ తేడా వచ్చిందంటే ఏం చెప్తారు? బేసిక్గా అంటే ఇట్స్ ఆపరేషన్ స్ట్రెస్ కాదు. ఓకే. కాదు, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అంటే అడ్జస్ట్మెంట్ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు లండన్లో 10 ఏళ్ళు ఉన్నాం, ఆ ప్లేస్కి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఆ టైప్లో ప్రాక్టీస్ చేయటం, ఆ టైప్లో వెళ్ళటం, ఒక సిస్టమ్ ఉంది కొద్దిగా. ఇప్పుడు కూడా ఎన్నేళ్ళు అయిన తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా చెప్తే ఆ సిస్టమ్ ఇండియన్ సిస్టమ్ కన్నా మోర్ డిసిప్లైన్డ్ సిస్టమ్ అది. 8ంటికి ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలంటే 8ంటికి స్టార్ట్ అవుతుంది. పేషెంట్ 8ంటికి రావాలంటే అన్నింటికే వస్తాడు, 7ంటికి అపాయింట్మెంట్ 7ంటికే వస్తాడు. సో ఒక వెల్ డిసిప్లిన్ సిస్టమ్. మనకు కొద్దిగా డిసిప్లిన్ తక్కువ కాబట్టి మన బట్టి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ నుంచి మనం కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేస్తూ వచ్చాం. పేషెంట్స్కి ఈ టైంలో రావాలంటే ఈ టైంకి వస్తారు. ఆపరేషన్ స్ట్రెస్ఫుల్ ఏమి ఉండదు నాకు. కాకపోతే ప్రతి పేషెంట్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఎప్పుడు ఇంపార్టెంటే. ఇది లైట్ సర్జరీ, ఇది నథింగ్. వీళ్ళు విఐపి, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు ఏమి ఉండవు. దే ఆల్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎవ్రీ పేషెంట్కి డబ్బులు ఉన్నా లేకపోయినా హ్యాస్ టు బి ఫ్యాంటాస్టిక్ ఆపరేషన్. దాంట్లో ఇంకా డౌట్ 0%. దాంట్లో 100% గ్యారంటీ అన్నట్టు. నేను చెప్తూ ఉంటాను సార్, రికమెండేషన్ పెడుతున్నా, ఆ ఫోన్ ఈ ఫోన్లు అందరు ఫోన్లు కొడుతూ ఉంటారు. మీరు అందరు ఫోన్లు చేసే పని ఉంది సార్, ఎంతమంది ఫోన్ చేసి నేను చేసేది ఒకటే కదా. నువ్వు ఫోన్లు చేస్తావు, నీకు బెటర్ సర్జరీ చేయలేను కదా నేను. బెటర్ సర్జరీ అంటే ఏముండదు కదా, కరెక్ట్. అందరికి ఒకటే సర్జరీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అట్లా అంటే ఏమేమి తెలియనట్టుకు నేను ఇంకా జాగ్రత్త చూసుకోవాలి, బికాజ్ అది నా మీద నమ్మకంతో వచ్చాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఒక సర్జరీకి వెళ్ళేటప్పుడు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ప్రిపేర్ అవ్వడం అంటే ఎలా ప్రిపేర్ అవుతారు? ఎనీ సర్జరీకి వెళ్ళడానికి ముందు మీరు తీసుకునే కేర్ ఇదే ఉంటుంది డెఫినెట్గా. మనం మామూలుగా నీ పేషెంట్కి వెళ్ళినప్పుడు ముందులో ప్రియా అయినా సరే చెకప్ అవన్నీ ఉంటాయి పేషెంట్కి అంత ప్రాపర్గా. ఇప్పుడు సర్జరీ కొద్దిగా మీరు అనుకున్నట్టు కొద్దిగా కాంప్లికేటెడ్ కేసు ఉందంటే మేము కూడా ఇప్పుడు కూడా నేను చదువుకుంటాను. ముందు కూడా మెంటల్గా కాదు, యాక్చువల్లీ ఫిజికల్గా చదువుకుంటాం. ఏముంది దీనికి ఏమైనా లేటెస్ట్ వచ్చినాయా, మళ్ళీ బ్రషప్ చేసుకుంటూ ఉంటాం. సో డాక్టర్ అయినా వేరేదైనా కూడా మంచి సర్జరీ మంచి పర్ఫామ్ చేయాలంటే మనం రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు అదే సర్జరీ 100 సార్లు చేసి ఉండొచ్చు, అది 1000 సార్లు చేసి ఉండొచ్చు. ఇప్పుడు 1001సారి కూడా మనం ఒకసారి చూసుకుని ఏదైనా పద్ధతి ఈ పేషెంట్ కానీ బెటర్ చేయొచ్చా అది చేసుకుని ఉండాలి. ఇప్పుడు నేను చేసిన మోకాలు రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ ఇంజరీస్, నీళ్ళు లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ లాస్ట్ 20 ఏళ్ళలో 20 ఏళ్ళ క్రితం మొదలెట్టింది. ఇప్పటికి సేమ్ ఆపరేషనే, ఏసీఎల్ రీకన్స్ట్రక్షనే, బట్ నేను చేసే పద్ధతి చాలా మారిపోయింది. అప్డేట్. సో కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఫిజికల్గా ఆపరేషన్కి వెళ్ళే ముందులే ఉండదు, ముందల రోజు రైట్ అయిపోద్ది మొత్తం ప్రిపరేషన్ అంతా. ఆ రోజు ఏముండదు ప్రిపరేషన్. ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉంటుంది. ప్రతి పేషెంట్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ పేషెంట్ ఇది రేపు పొద్దున్న సర్జరీ, ఇది
సో అన్నీ ఉన్నాయా, బ్లడ్స్ ఉన్నాయా, ఎక్స్రేస్ ఉన్నాయా, ఈ కావాలా మనకి, సర్జరీకి ఎక్విప్మెంట్ కావాలా, ఆ మెషిన్ పనిచేస్తుందా, అన్నీ ముందు రోజు నైట్ కల్లా అయిపోద్ది మొత్తం ప్రిపరేషన్ అంతా. నెక్స్ట్ డే ఓన్లీ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఈజీ. ఈ ప్లానింగ్ ఈజ్ గుడ్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఈజీ. ఈ ప్లానింగ్ ఈజ్ బ్యాడ్, యూ స్టక్ ఇన్ ఎగ్జిక్యూషన్. అయిపోతాం, మనం ఏం చేయాలంటే మధ్యలో ఇరుక్కుపోతాం. అవి హ్యూమన్ లైఫ్ ఉన్నప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. సో అందుకే ప్రిపరేషన్ ఈజ్ ఉండాలి. అండ్ వీ డూ ప్రాపర్ ప్రిపేర్ అవుతాం అన్నీ. అందరూ కన్సర్న్ పర్సన్, ఇప్పుడు సర్జరీ ఒకటి చేయటం కాదు కదా, గ్రూప్ ఆఫ్ సర్జన్స్ మనకు చాలా మంది సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్, నేను ఒక సర్జన్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నా అంటే నేను ఆపరేట్ చేసే సర్జన్, బట్ నేను ఆపరేషన్ చేయడానికి నాకు హెల్ప్ చేసే వాళ్ళు నాకు ఉంటారు. పేషెంట్ అడుగుతూ ఉంటారు, సార్ ఏం సార్ బిల్ చాలా అయిపోయింది సార్ అంటుంటారు కొందరు. నేనైతే నేను ఒక్కని సర్జరీ చేయనా, మనకి సపోర్ట్ నీ ఒక్క సర్జరీ చేయాలంటే థియేటర్ లోపల 20 మంది ఉంటారు, నీకు మొత్తం నువ్వు సర్జరీ అయిపోయి నీకు 50 మంది నీకు సర్వ్ చేస్తారు. సో సర్జన్ అంటే సర్జన్ మొత్తం జోలో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంటికి డబ్బుల్ని. వీళ్ళందరూ ఉంటారు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు. సార్ ఇప్పుడు మాస్టర్ చెకప్స్లో ఇన్ని రకాల మాస్టర్ చెకప్స్ డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేశారు. సో పేషెంట్ కన్ఫ్యూజ్ కాకుండా, సో ఏ పేషెంట్కైనా మేజర్గా కావాల్సిన పార్ట్స్ అనండి, లేదంటే ఆ పార్ట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొన్ని మాస్టర్ చెకప్స్ మాత్రమే పెట్టచ్చు కదా. ఇన్ని పెట్టడం వల్ల పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉండదంటారా? అంటే కన్ఫ్యూజన్ అని కాదు, యాక్చువల్గా మా దగ్గర మా హాస్పిటల్లో మాస్టర్ హెల్త్ చెకప్ చూస్తే మనకేంటంటే మాస్టర్ హెల్త్ చెకప్ ఎందుకు వచ్చినాయి అంటే ప్రివెన్షన్ కోసం, క్యాన్సర్లా ప్రివెంట్ చేయడానికి, షుగర్ ప్రివెంట్ చేయడానికి, బీపీ ప్రివెంట్ చేయడానికి, గుండె జబ్బు ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వచ్చినాయి మాస్టర్ హెల్త్ చెకప్. సో గుండె జబ్బులు 20 సంవత్సరాలప్పుడు రాదు కదా, క్యాన్సర్ 20 సంవత్సరాలప్పుడు రాదు. ఓకే, సో థైరాయిడ్ అనేది సడన్గా 70 ఏళ్ళప్పుడు రాదు. సో ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు ఉమెన్కి కొన్ని క్యాన్సర్లు ఉంటాయి కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్. సో 40 నుంచి స్టార్ట్ అయింది. బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటాడు, సర్వైకల్ ప్యాప్స్మియర్ అంటాము. అట్లా ప్రతి ఏజ్కి కొన్ని టెస్ట్లు యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని తీసేస్తూ ఉంటాం. రొటీన్ అంటే ఏముండవు. రొటీన్ అంటే ఏముంటాయి, మామూలుగా మన రక్తం హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈఎస్ఆర్ ఎంత ఉంది, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్లో, కిడ్నీలో, లివర్లో ఇవి బాగున్నాయి, ఇవి రొటీన్. దీనికన్నా థైరాయిడ్, షుగరు, కొలెస్ట్రాల్, మిగతా కొన్ని వస్తాయి కదా. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, బీపీ, ఈ హార్ట్ థ్రెడ్మిల్ టెస్ట్లు, ఇవన్నీ ప్యాకేజ్లు వయసు పెరుగుతున్న కొద్దీ ప్యాకేజ్లు యాడ్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్ కండిషన్ బట్టి కమర్షియల్ యాంగిల్ ఏం లేదు దీంట్లో, యాక్చువల్ ప్రాపర్గా స్క్రీన్ చేసి పెట్టినాయి. ప్లస్ మాస్టర్ హెల్త్ చెకప్లో చేసుకునే టెస్ట్లు ఆల్మోస్ట్ 50% తక్కువ ఉంటాయి. ఏది సపరేట్గా చేయించుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోద్ది మన కాస్ట్. హెల్త్ చెక్ స్క్రీనింగ్ టెస్ట్లు ప్రాపర్ థాట్తోనే పెట్టినాయి అన్నీ, అది చేయించుకోవాలి, అది తప్పదు, సెగ్రిగేట్ చేయాల్సిందే వాటిని. అంటే ఒకటే క్లబ్ చేయడానికి లేదు. మీ హెల్త్ రిస్క్, ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని చెప్పాలా మనం ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా బీపీ ఉందా, ఫ్యామిలీ షుగర్ ఉందా, క్యాన్సర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తే దీన్ని బట్టి నీకు ఈ ప్యాకేజ్ అడ్వైజ్ చేస్తారు. అది ఏమీ లేవనుకో, ఆ సింపుల్ బేసిక్ మాస్టర్ లోవర్ దానికి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఆఖరి ఒక చిన్న క్వశ్చన్. జనరల్గా కామన్ మెన్ ఒక కత్తి పట్టుకొని ఇలా ఒక స్కిన్ కొయ్యాలన్నా లేకపోతే చేయాలన్నా అమ్మో బ్లడ్, అమ్మో బోన్, అమ్మో నరాలని కొంత టెన్షన్ ఉంటుంది. మీకు స్టార్టింగ్ ఆ టెన్షన్ యాజ్ అ డాక్టర్గా సర్జరీ అనగానే కొంత టెన్షన్ డెఫినెట్గా ప్రాక్టీస్ అప్పుడు ఉంటుంది. సో అప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ ఒక పేషెంట్ బాడీని చూసి అలా కట్ చేసి ఆ బ్లడ్ వచ్చి ఇదంతా చూసి ఏమనిపిస్తూ ఉంటుంది? ఈ రోజుకి టెన్షన్ ఉంటుందా? నిజంగా టెన్షన్ ఉండదు, కానీ ఏంటంటే ఇప్పుడు మన మెడిసిన్ అనేది, అందుకే కదా మెడిసిన్ తీసుకోవాలంటే భయపడేది. ఈ లెంతీ ప్రాసెస్ ఆఫ్ స్టడీ ప్రాసెస్ మంది. ఇప్పుడు ఒక సర్జరీ చేయాలంటే దానికి ఒక 20 ఏళ్ళు చదివితే ఒక సర్జరీ చేయగలవు, ఫస్ట్ సర్జరీ. నేను లెటర్ రాయమన్నారు ఒకటి, అంటే నాకు ఎవరు ఐఎమ్ గుడ్ ఇన్ దిస్, నేను 39 ఏళ్ళ వరకు నేను ఏదో ఒకటి చదువుతూనే ఉన్నా, ఎంత పెద్ద లెటర్ డ్రాఫ్టింగ్ ఐ కెన్ డూ ఇట్ ఇన్ నో టైమ్ అని చెప్పి. సో ఒక సర్జరీ చేయాలంటే, ఒక కత్తి పేషెంట్ మీద పెట్టాలంటే వాడికి ఎక్కడ ఏ నర్వ్ ఉంటుంది, ఏ బోన్ ఉంటుంది, ఏ మజిల్ని కట్ చేయాలా,
అబ్సల్యూట్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎస్. ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటే ఉన్నోడే సర్జన్ అవుతాడు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు యూ కెన్ సీ సమ్ సర్జన్స్ ఉన్నారు, కొందరు ఏం నాలెడ్జ్ లేకపోయినా కట్ చేస్తానంటాడు, అది డిఫరెంట్, మనం దాని గురించి మాట్లా. ఏ గుడ్ సర్జన్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనాటమీ, జాయింట్లో బ్లడ్ వెజల్ ఏది ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడ కట్ చేయాలని చెప్పి అది తెలిస్తేనే సర్జన్ అవుతాడు. ఆ సర్జన్ అప్పుడు కాన్ఫిడెంట్గానే కత్తి పెడతాం. అఫ్ కోర్స్ డే 1 మనం కత్తి ఇచ్చి నువ్వు సర్జరీ చేయమంటే నాకు ఇప్పుడు నేర్పించిన ఆయన నాకు వనకటది, కానీ మనకు తెలియదు ఎట్లా కట్ చేయాలి. ఆ డెప్త్ ఫీలింగ్ రాదు ఎంత కట్ చేయాలని చెప్పి. అది విత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏం చేయలేం మనం. అన్ని సంవత్సరాలు ప్రాక్టీస్, 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి కన్సల్టెంట్ కింద లండన్ నుంచి ఇండియాకి వచ్చి నేను వచ్చి అపోలో కూర్చోగానే నా వచ్చే పేషెంట్ మీద పడిపోయి చేశాను అలా ఎవరో. గ్రాడ్యువల్గా ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ ప్రాక్టీస్ బిల్డ్ చేసుకున్నాను. సేమ్ థింగ్ సర్జరీస్ కూడా, సర్జన్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే. డే 1 సర్జరీస్ రావు. అవును సార్. నేర్చుకొని అందుకని ట్రైనింగ్ ఇంత ఎక్స్టెండెడ్ పీరియడ్. సో దట్ ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ అయ్యేసరికి నిన్ను ఓన్గా నువ్వు ప్రాక్టీస్ పెట్టుకున్నావు అంటే యూ కెన్ డూ నో హార్మ్ టు ఎనీ పేషెంట్. ఫస్ట్ ఉంది కదా, సేయింగ్ ఉంది కదా, హిపోక్రటిక్ ఇన్ అవర్ ఓత్ ఇట్ ఈస్ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎ సర్జన్ ఆఫ్ ఎ డాక్టర్ ఈజ్ డూ నో హార్మ్. నువ్వు ఫర్గెట్ అబౌట్ గివింగ్ బెనిఫిట్ టు ద పేషెంట్. యూ షుడ్ నాట్ హార్మ్ దెమ్. నీ సర్జరీ వల్ల ఆడు వర్స్ట్ అయిపోకూడదు, నీ ట్రీట్మెంట్ వల్ల వర్స్ట్ అయిపోకూడదు. నువ్వు నీకు చేత కాకపోతే వాళ్ళని వదిలేసాయి, కానీ డూ నో హార్మ్. రైట్, ఫండమెంటల్ అది. సార్ ఇంకొకటి నేను మర్చిపోయాను, జనరల్గా లోపల రాడ్ వేస్తారు లేదంటే లోపల స్టిచెస్ వేశారు అని అంటూ ఉంటారు. ఎలాంటి కండిషన్స్లో లోపల రాడ్ వేస్తారు? అది మళ్ళీ రిమూవబులా లేకపోతే లోపల ఉండిపోతుందా ఏంటి, ఒకసారి చెప్తారా దాని నుంచి? ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ కేసుల్లో మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఇచ్చేది రాడ్స్, ప్లేట్లు, రాడ్లు, స్క్రూస్ ఇవన్నీ ఉండేది. మోస్ట్ ఆఫ్ దెమ్ మనం వేసే అన్నీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ మా హాస్పిటల్ వేసే అన్నీ దే ఆర్ ఎక్సలెంట్ క్వాలిటీ. ఎక్సలెంట్ అంటే ది బ్రిలియంట్, ది బెస్ట్ వన్. ఇప్పుడు అమెరికాలో చేసే ట్రీట్మెంట్కి మన ట్రీట్మెంట్ ఏం తేడా ఉండదు. ఒకరు ఏం చేస్తారు ప్రాబ్లం, కానీ మనం ఇంకా బ్యాటరీ వాడతాం. యాక్చువల్గా అయితే తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్న వాళ్ళు తీసుకుందాం అనుకో, ఎస్పెషల్ పిల్లలు అండర్ 16 ఏజ్ గ్రూపు ప్లేట్లు తీసేయాలి. ఎందుకంటే ప్లేట్లు రాడ్లు అట్లా వదిలేస్తే కొన్ని రోజులకి ప్లేట్ పైన బోన్ పెరిగిపోయి ప్లేట్ బోన్లోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు ప్రాబ్లం వస్తే దాని అసలు కష్టం, కాంప్లికేటెడ్. ఇది ఒక నేను ప్రాబ్లం విన్నాను సార్, ఒక పెద్ద ఆయన ఆల్మోస్ట్ ఒక 68-70 ఆయనకి తుంటి బోన్ ఒకటి అయిపోతే అక్కడ ఒక రాడ్ ఏదో వేశారండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రాడ్ ఏదో వేశారండి. కానీ వాళ్ళు టైంకి రాడ్ తీయించుకోకపోవడం వల్ల దానిపైన బోన్ ఫామ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని పగలగొట్టి రాడ్ తీసి మళ్ళీ అక్కడంతా చాలా దారుణంగా చేశారు అని చెప్పని నేను ఒక టాప్ మోస్ట్ క్యాండిడేట్ దగ్గర నేను విన్నాను. ఇది ఇప్పుడు ఏమనుకున్నాం అంటే వయసు పెరిగే వయసులో చిన్నపిల్లలు 16 వరకు ప్లేట్లు తీసేయాలి, అది కంపల్సరీ. నార్మల్ ఎప్పుడు తీయాలా? 1 year 1.5 year మ్యాక్సిమం 2 years తీసేయాలా. ఈ మధ్యలో పీరియడ్ ఉంటుంది కదా, ఈ 40s 50s పేషెంట్స్, 150 పేషెంట్స్ యాక్చువల్ ప్లేట్ తీయాలన్నది ఆప్షనల్. కొన్ని ప్లేట్లు కంపల్సరీ తీయాలా. ఇది యాంకిల్ మడం దగ్గర, యాంకిల్ జాయింట్, కాళ్ళ కింద యాంకిల్ జాయింట్ దగ్గర ప్లేట్లు, ఎందుకంటే ప్లేట్ తగులుతూ ఉంటుంది బయటికి. తగలటం ఉంటామంటే బయటికి కాదు, చర్మం కిందే ఉంటుంది. కానీ బికాజ్ ఆ బోనే మనకి బోన్ తగులుతూ ఉంటుంది కదా కాలి పైన. ఆ ప్లేట్ కొంచెం కొందరు మామూలుగా ఇగ్నోర్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ కొందరు అదే పనిగా టచ్ చేసి తగులుతుంది అంటే ఇంకా తీయాలంటాం. మామూలుగా తీయకల్లా. ఈ అబోవ్ 70 అసలు తీయకల్లా. ఎప్పుడు తీయాలంటే ఓన్లీ ఆ సర్జరీ ఫెయిల్ అయ్యి, లేదా ఆ సర్జరీ వల్ల ఇంకేదో కాంప్లికేషన్ వచ్చి, లేదా మీరన్నా రాడ్ అనుకుందాం, రాడ్ వేశారు, రాడ్ని 70 ఏళ్ళు ఎందుకు తీయాలా? రాడ్ కట్ అయిపోయి వేరే తొంటి జాయింట్ని పాడు చేస్తుంటే అప్పుడు తీయాల్సి వస్తుంది. లేకపోతే రాడ్ 70 ఏళ్ళు తీసేం లాభం? తీయకూడదు. రాంగ్ అంతే.
బాగున్న రాడ్ 70 ఏళ్ళలో తీయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ రియాక్టివ్ అది బాడీలో, తీయకూడదు. కొన్ని మిస్యూజ్ చేస్తారు మనం, అన్ఫార్చునేట్ మన దాని గురించి నేనేం చేయలేను. కొందరు ఆ వీక్నెస్ ఆఫ్ పేషెంట్ ఏంటి, రాడ్ ఉంటే తుప్పు పడిద్ది కదా అందుకని తెప్పించుకోండి. రాడ్ ఎందుకు తుప్పు పడిద్ది? రాడ్ తుప్పు పట్టదు, స్క్రూ తుప్పు. ఇండియాలో తయారు చేసినవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు, ఏవి తుప్పు పట్టవు. కాకపోతే తీపించుకునే పని అయితే 4-5 ఏళ్ళలో తీపించుకోవాలి. 5-6 ఏళ్ళ తర్వాత నేను తీద్దామంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, లోపల స్క్రూజు అని ఇరిగిపోతూ ఉంటాయి. సో ప్లేట్లు తీయటం అన్నది 50 తర్వాత ఆప్షనల్, 100% తీయాల్సిన అవసరం లేదు. ఫైన్ సార్, ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినట్టున్నా. ఐమ్ రియలీ సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. రియలీ nice talking to you. Thank you so much once again. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.